ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण अंदरिकी प्रणामालु। సో అందరూ కూడా దయచేసి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎవరెవరైతే శ్లోకాలు చదువుదాం అనుకుంటున్నారో అందరూ కూడా దయచేసి హ్యాండ్స్ రైజ్ చేయండి. మీకు అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకటి. ఇక్కడ నాకు స్క్రీన్లో వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా నేను మీకు ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇవాళ మనము చర్చించుకోబోయేటువంటి అధ్యాయం వచ్చేసి శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలోని 11వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి స్వయంభువ మనువు ధ్రువుని బోధించుట. ఇప్పటి వరకు జరిగినటువంటి కథాంశం ఏమిటి అంటే, ధ్రువ మహారాజు తన బాల్యంలోనే చాలా గొప్ప తపస్సు చేసి కృష్ణ భగవానుణ్ణి ఆయన చూడడం జరిగింది అని సాక్షాత్తు భగవంతుడి యొక్క దర్శనం తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఆయన చాలా గొప్ప రాజు అవ్వడం జరిగింది. తర్వాత యక్షులు దైవవశాత్తు తన తమ్ముణ్ణి చంపడం జరిగింది. తర్వాత దానికి ప్రతీకారంగా యక్షులతోటి ధ్రువ మహారాజు యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతోమంది యక్షులని చంపాడు ధ్రువ మహారాజు. అలా చంపిన తర్వాత అక్కడ తన తాతగారైనటువంటి స్వయంభువ మనువు ఆ యుద్ధరంగానికి వచ్చి ధ్రువ మహారాజుకి ఈ విధంగా చేయడం తప్పు అని తన మనవడికి తాతగారైనటువంటి స్వయంభువ మనువు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఆయన నానా విధాలుగా రకరకాలుగా చెప్తున్నారు. ఈ విధంగా నిరపరాధులైనటువంటి వాళ్ళని నువ్వు శిక్షించడం తప్పు. నిన్ను చంపినటువంటి వాడు యక్షుడే అయి ఉండవచ్చు, నీ తమ్ముడిని చంపినటువంటి వాడు యక్షుడే నిజమే, కానీ ఇందులో చాలామంది నిరపరాధులు ఉన్నారు కాబట్టి అందరు యక్షుల్ని చంపడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న అడగడం. కోపాన్ని తగ్గించుకోవాలి, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, ఒక గొప్ప భక్తుడు ఒక మంచి ఉపమానం కింద ఉండాలి అనే విషయాన్ని చెప్పినప్పుడు ధ్రువ మహారాజు వెంటనే తనను తాను సరిదిద్దుకోవడం, తన కోపాన్ని అనగదొక్కుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది అద్భుతమైనటువంటి విషయము. సో ఈ విషయాన్ని మనము చర్చించుకుందాము. ఇవాల్టి ఈ అంశంలో చాలా అద్భుతంగా స్వయంభువ మనువు తాత్వికమైనటువంటి విషయాలతో చెప్తూ, ఏదైనా కూడా జరిగినట్లయితే మన జీవితంలో దానికి కారణం ఎవరు, దానికి కారణం ఒకడిని మనం అనుకుంటాం. ఈ ఫలానా మనిషి నాకు ఎంతో దగా చేశాడు, మోసం చేశాడు, నన్ను కష్టపెట్టాడు, నాకు ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఆలోచన మనకి జనరల్గా వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏం తెలిసి వస్తుందంటే, ఇవాళ మొత్తం అంత చాప్టర్ విన్న తర్వాత ప్రతిదానికి సర్వకారణ కారణం అనేది కృష్ణ భగవానుడే, ఏది జరిగినా కూడా. అలాగే ఇక్కడ స్వయంభూమను కూడా అదే చెప్తారనమాట. మీ తమ్ముడు చనిపోవడానికి కారణము నిమిత్తముగా చూసినట్లయితే ఒక యక్షుడు చంపినట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ సర్వకారణ కారణుడు శ్రీకృష్ణ భగవానుడు. అలాగని శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చాలా
క్రూరుడా అంటే అలా కాదు, ఎందుకు అలాగా అనే విషయం కూడా తెలిసి వస్తుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చంపాడు అనే విషయాన్ని మనకు తెలుసుకోవడానికి ఈ అంశం చాలా బాగా పనికొస్తుంది. సో తాత్వికమైనటువంటి చర్చ, పరతత్వం అంటే ఏమిటి, పరతత్వము యొక్క గొప్పతనం ఏమిటి, పరతత్వం ఏ విధంగా పనిచేస్తారు అంటే శ్రీకృష్ణ భగవంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. చాలా అద్భుతమైన విషయం, ఎందుకంటే మనకి ఇది ఒక మిస్టరీ. ఎవరికి కూడా భగవంతుడు ఎలా పనిచేస్తాడు, భగవంతుడి మనసులో ఏముందని ఎవరికీ తెలియదు. అందరూ ఆశ్చర్యపోతుంటారు, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అని ఎన్నోసార్లు మనం అనుకుంటాం. నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, భగవంతుడు ఇలాగే ఎందుకు చేశాడు అని మనకి ఒక ప్రశ్న వస్తుంది. అయితే భగవంతుడు మంచివాడు కాదా అనేటువంటి ప్రశ్న కూడా మన మనసులో రావడం అనేది చాలా నార్మల్. అయితే ఇవాళ ఇదంతా చదివిన తర్వాత మనకు భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడు ఎందుకు అలా చేస్తాడు అని కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చర్చలు, ఇలాంటి తత్వం మీకు ఎక్కడ కూడా, ఏ పురాణమైనా తీసుకోండి, మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీకు ఖచ్చితంగా దొరకదు. కాబట్టి ఇవాళ క్లాస్ని చాలా శ్రద్ధగా వినండి, చాలా రెలవెన్స్ ఉంది మన జీవితానికి. భగవంతుడి గురించి తెలుసుకుంటాము, భగవంతుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో తెలుసుకుంటాము, దానివల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ ఏంటో మనం తెలుసుకుంటాము. అలాగే మనం ఏమి చేయాలి, భగవంతుడి పట్ల మన భావన ఎలా ఉండాలి, మనకు వచ్చేటువంటి కష్టాలు, ఆ కష్టాలను మనం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని కూడా స్వయంభూమను చాలా 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 చక్కగా చెప్పడం జరిగింది. అయితే స్టార్ట్ చేద్దాము. 19వ శ్లోకంతో స్టార్ట్ చేద్దాము. సునీత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సునీత మాతాజీ. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. శ్లోకం చదవనా ప్రభుజీ? ఎస్ ప్లీజ్. సోనంతోంతకర కాలో నాదిరాదికృత వ్యయః జనం జనేన జనయన్మా రయున్మృత్యునాంతకం. ప్రియమైన ధ్రువ, దేవదేవుడు నిత్యుడైనను కాలరూపమున సమస్తమును అంతమొందించువాడు. సమస్తమునకు ఆది అయినను అనాది అయిన వాడు. కాలమునందు సమస్తము నశించినప్పటికీ అతడు అవ్యయుడు. జీవులు తండ్రి వలన జన్మించి మృత్యువు వలన చంపబడినను అతడు మాత్రము జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే, భగవానుడు ఏం చేస్తాడంట, తన అచింత్యమైనటువంటి కాలరూపముతోటి, కాలరూపం అనేది ఒక పరమశక్తి, ఆ శక్తితోటి వివిధ శక్తులను ప్రకటిస్తాడు. కానీ మనకు ఎలా అనిపిస్తున్నాడు, భగవంతుడు ఎన్నో పనులు చేస్తున్నాడు, భగవంతుడు చాలా పనులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, సృష్టి, స్థితి, లయము, ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు. కానీ ఈ పనులన్నీ చేసినా కూడా ఆయన అకర్త. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. భగవంతుడు ఏంటంటే అన్ని పనులు చేసినా కూడా ఆయన అకర్త. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వ గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపిమాం విద్య కర్తారం అవ్యయం. అంటే భగవంతుడు అన్ని పనులు చేసినా కూడా, అన్నిటికీ కారణమైనా కూడా విద్య అకర్తారం అవ్యయం. ఆయన అకర్త, ఆయనకి ఎటువంటి పనులు అనేవి అంటవు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలం అనేది భగవంతుడి యొక్క శక్తి. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త రితేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనికేషు యోద్ధ. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, నేను కాలస్వరూపాన్ని. భగవంతుడు కాలస్వరూపుడు, అవునా? ఆయన అవ్యయుడు. అంటే వ్యయము అంటే తరిగిపోయేటువంటి వాడు, అవ్యయము అంటే తరగనటువంటి వాడు. ఆయన తరగడు. అలాగే ఆయన ఆదికృత్. ఆదికృత్ అంటే అన్నిటికీ మూల కారణం, ఆదికృత్. సో జగత్తులన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి, ఆయన శక్తి అనేది తగ్గదు. ఏ విధంగా అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టులో ఎన్నో పళ్ళు కాస్తుంటాయి, ఆ పళ్ళు రాలిపోతుంటాయి. ఆ పళ్ళు రాలినంత మాత్రాన ఆ చెట్టులో శక్తి తగ్గిపోయిందని ఏం కాదు. ఆ పళ్ళు ఊడిపోయినప్పుడు మళ్ళీ ఇంకా పళ్ళు వస్తాయి, కొత్త పళ్ళు వస్తాయి. అంటే దాని శక్తి ఏం క్షీణించలా.
అదేవిధంగా కృష్ణ భగవాను నుంచి ఎన్నో భౌతిక జగత్తులు అన్నీ కూడా వస్తున్నాయి. వచ్చినంత మాత్రాన ఆయన తగ్గిపోయాడు అని అనుకుంటారు. అదొక రకమైనటువంటి వాదన. ఓకే, అది తప్పు. ఓకే, అలా కాదు. ఓకే, భగవంతుడి నుంచి ఎంత వచ్చినా కూడా ఆయన పూర్ణుడే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. ఆయన నుంచి ఇంకొక పూర్ణం బయటికి వచ్చినా కూడా ఆయన పూర్ణుడే. ఇన్ఫైనైటీ మైనస్ ఇన్ఫైనైటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైటీ. అలాగా. సో అయితే మనం ఏం చూస్తామంటే ఇక్కడ చింతామణి అనేటువంటి ఒక మణి ఉంటుంది. ఆ మణితోటి మీరు ఇనుమును ముట్టుకున్నా కూడా అది బంగారం అయిపోతుంది. అవునా? అదేవిధంగా బంగారము, ఎంత బంగారం వచ్చినా కూడా ఆ చింతామణి యొక్క శక్తి తగ్గిపోదు. ఇప్పుడు నేను చింతామణితోటి ఒక 10 కిలోల బంగారం తయారు చేశాను అనుకోండి, దాని శక్తి ఏం క్షీణించదు. అంటే నెక్స్ట్ డే 10 కిలోల బదులు 9 కిలోలు రాదు, మళ్ళా 10 కిలోలే వస్తుంది. అంటే చింతామణి యొక్క శక్తి ఏం తగ్గిపోదు. అదేవిధంగా భగవంతుడి యొక్క సృష్టి చేసేటువంటి శక్తి కానీ, లయం చేసేటువంటి శక్తి కానీ ఆయన్ని ఎప్పటికీ కూడా తరిగించదు. ఆయన అవ్యయుడు. అయితే మనం కొంతమంది డిక్టేటర్లను చూస్తాం. ఇలాంటి వాళ్ళు డిక్టేటర్లు వచ్చి ఎంతోమందిని చంపడం జరిగింది. అంటే వాళ్ళ వల్ల పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. మీరు చూసినట్లయితే జర్మనీలో హిట్లర్ ఉన్నాడు, అయితే ఫ్రాన్స్లో నెపోలియన్ ఉన్నాడు. వీళ్ళందరూ చాలా యుద్ధాలు చేసి ఎంతోమందికి చావుకి కారణమయ్యారు. అయితే మనం ఏం తెలుసుకోవాలంటే వీళ్ళందరూ కూడా భగవంతుడు తలుచుకున్నాడు కాబట్టే ఇంతమంది చనిపోయారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెనకాల ఉన్నటువంటి తత్వం. వాళ్ళు మంచి వాళ్ళని వెనకేసుకొని రావట్లేదు మనము. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు వెనక నుంచి సూత్రధారి, ఆయన నడిపిస్తున్నాడు. ఇంతమంది చనిపోవాలి అని భగవంతుడు ఆ విధంగా ప్లాన్ వేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు నిమిత్తంగా వీళ్ళు వస్తారు, వీళ్ళకి మన కంటి ముందే కనిపిస్తున్నారు. కానీ ఏదైనా కూడా భగవంతుడే చెయ్యాలి. ఓకే, భగవంతుడు అలా చూసినట్టయితే వాళ్ళు చంపింది కేవలం 1 లక్షల్లో చంపి ఉండవచ్చు జనాల్ని. అలా చూస్తే భగవంతుడు మొత్తం ప్రపంచాన్నే లయం చేస్తున్నాడు. అంటే కోట్ల మంది జనాభా చనిపోతున్నారు. అన్నిటికీ కారణం భగవంతుడే. అయితే భగవంతుడు చెడ్డవాడా? కాదు. ఎందుకు? ఆయన అకర్త. అకర్త అంటే ఆయనకి నేను చేశాను అనేటువంటి భావన ఉండదు. ఆయన చేస్తూ వెళ్ళిపోతాడు అంతే. సో ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి, ఇదేంటి భగవంతుడు ఇలా చేయడం ఏంటని. దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు అలా చేస్తాడు భగవంతుడు? అంతమందిని చంపడం ఏంటి? ఇప్పుడు కోట్ల మంది జనాభా ఉంటారు, మనుషులందరూ అందరూ చనిపోతున్నారు. అవునా? అందరూ చనిపోవాల్సిందే. అలాగే ఎన్నో జీవులు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా చనిపోతున్నాయి. ఏంటి నీ ఎందుకు అన్నిటి చనిపోవడానికి కారణం భగవంతుడే అని ఇక్కడ స్వయంభవ మనువు చెప్తున్నాడు. అదేంటి అలా చేస్తున్నాడు భగవంతుడు? అలా చేయకూడదు కదా, భగవంతుడు కరుణామయుడు కదా అని మనకు ప్రశ్న వస్తుంది. దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 21 శ్లోకం 20 ఓకే, నిర్మోహమాతజీ హరే కృష్ణ 27. నిర్మోహమాతజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. न वै स्वपक्षोऽस्य विपक्ष एव वा परस्य मृत्योर्विशतः समप्रजाः तं धावमानामनुदानस्य नीसा यदा రజాంస్యానిలంభూతసంగాః. ఈ భౌతిక జగమునక భగవానుడు కాలరూపమున నిలిచి ఉన్నాడు. అతడు ఎల్లరి ఎడ సమభావంతో వర్తించును. ఎవ్వడును అతని స్వపక్షము గాని విపక్షము గాని కాడు. కాల పరిధిలో ప్రతి ఒక్కడును తన కర్మానుసారము సుఖ దుఃఖములను అనుభవించును. గాలి వీచినప్పుడు దానితో పాటు ధూళి కణములు ఎగురునట్లు కర్మానుసారముగా మనుజుడు సుఖించుట దుఃఖించుట జరుగుచుండెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భగవంతుడు అందరి పట్ల సమభావం కలిగి ఉంటాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంటే భగవంతుడు అందరి యొక్క లయానికి కారణం, అన్ని జీవుల యొక్క లయానికి కారణం భగవంతుడు. ఎందుకంటే ఆయన కాల రూపము కాబట్టి, కాలం అందరినీ నశింపచేస్తుంది కాబట్టి. అలాగని భగవంతుడు చెడ్డవాడా అంటే కాదు. ఎందుకు అంటే ఆయన అందరి పట్ల సమభావము కలిగి ఉంటాడు. ఒకళ్ళ పట్ల
భేదభావం కలిగి ఉండదు. వీళ్ళు మనవాళ్ళు కాదు అనేటువంటి భావన మనకుంటుంది. భగవంతుడికి ఎవ్వరి పట్ల కూడా వీళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉండదు. సమభావం అంటే ఏంటి? భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తారు కదా, సమోహం సర్వభూతానాం. సమోహం సర్వభూతానం అంటే ఏంటి? సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. అంటే అందరూ కూడా భగవంతుడికి సమానమే. ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అయితే అందరూ కూడా భగవంతుడికి సమానమే, కానీ ఎవరు ఏ విధంగా ఆయన భజిస్తారో అలాంటి వాళ్ళకి ఆయన రెసిప్రోకేట్ ఆ విధంగా చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కూడా సమానమే భగవంతుడికి. అంటే మీరు చాలా చక్కగా భక్తి చేస్తే ఆయన చాలా చక్కగా రెసిప్రోకేట్ చేస్తాడు అంతే. మీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా చేస్తాడు అంతే. అంతేగాని ఆయనకి వీళ్ళని డిఫరెన్షియేట్ చేయాలి, వీళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు కాదు, అలా కాదు. మెరిట్ బట్టే ఇక్కడ అంతా కూడా మెరిటోక్రసీ. మీరు ఎంత మెరిట్ ఉంది, మీలో భక్తి అనేటువంటి మెరిట్ ఎంత ఉంటే మీ పట్ల అంతగా భగవంతుడు రెసిప్రోకేట్ చేస్తారు. అంతేగాని భగవంతుడికి ఎవరు స్పెషల్ కాదు, అందరూ సమానమే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విషయము, ఈ సమయం అనేది భగవంతుడి యొక్క శక్తి. ఈ కాలం అనేది అందరికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఫలితం ఏముందో ఆ ఫలితాన్ని ఇస్తున్నది. అంటే ఎవరెవరికి ఎటువంటి ఫలితం రావాలో వాళ్ళకి అటువంటి ఫలితం అనేది వస్తోంది. అదే కర్మ అనమాట. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, భగవంతుడు తయారు చేసినటువంటి సృష్టిలో ఈ కర్మ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఎవరైనా కూడా మంచి పని చేసినట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడ్డ పని చేసినట్లయితే వాళ్ళకి చెడు జరుగుతుంది. సో కాబట్టి అందులో బయాస్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం ధూళి ఉందనుకోండి, ఇప్పుడు కొంచెం గాలి వచ్చింది, గాలి వల్ల దుమ్ము అంతా లేచింది. ఇప్పుడు దుమ్ము లేచిపోయింది, అంతా కూడా దుమ్ము లేచింది అంటే గాలికి ఎటువంటి బయాస్ అనేది లేదు. ఇప్పుడు గాలి ఇలా అనుకోదు, ఓకే దీన్ని లేపాలి, ఈ దుమ్మును లేపాలి, ఈ దుమ్మును లేపకూడదు అని ఏం లేదు. దుమ్ము అందరినీ లేపేసింది. అలాగే కర్మ అనేది కూడా అలాంటిదే. అంటే కర్మ ఎవరెవరి కర్మల బట్టి వాళ్ళకి అలాంటి రిజల్టే దొరుకుతుంది. కాబట్టి ఇందులో మనం ఎవరి గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. మన గురించి అయినా కూడా, మన జీవితంలో అయినా కూడా మన కష్టాలు వచ్చినప్పుడు మనం చేసుకున్నటువంటి కర్మ అనుసారంగానే భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కోర్టులో జడ్జి గారు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే ఉరి శిక్ష కూడా విధిస్తారు. ఉరి శిక్ష విధించినంత మాత్రాన జడ్జి చెడ్డవాడు కాదు, లేకపోతే జడ్జి హంతకుడు కాదు. జడ్జి తన పని మాత్రమే చేస్తున్నాడు, ఆయనకున్నటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నాడు అంతే. ఆయన పనిని మాత్రం ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు కూడా మన కర్మ అనుసారంగా మనకి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. సింపుల్, అంతకన్నా ఇంకేం లేదు. ఆయనకి ఎటువంటి పార్షియాలిటీ అనేది లేనే లేదు. మనం ఈ కర్మల నుంచి తప్పించుకోవాలంటే ఏ విధంగా చేయాలని భగవంతుడిని అడిగితే భగవంతుడు చెప్తాడు. మనం భగవంతుడి భక్తి కనుక చేసినట్లయితే మనకి ఈ కర్మల నుంచి విముక్తి కలుగుతుంది. మనకి ఈ సఫరింగ్ ఏదైతే ఉందో వాటి నుంచి మనకి విముక్తి కలుగుతుంది. సింపుల్ ఫార్ములా, అంతకన్నా ఇంకేం లేదు. అంతేగాని భగవంతుడికి ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ, వీళ్ళైతే కనుక మన వాళ్ళైతే వాళ్ళకి ఎక్కువ కష్టం ఇవ్వాలి, మన వాళ్ళు కాని వాళ్ళకి తక్కువ కష్టం ఇవ్వాలి, అలాంటివి కాదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా భగవంతుడి సేవ చేసుకోవచ్చు. ఎవరు భగవంతుడి సేవ ఏ విధంగా చేస్తారో వాళ్ళకి ఆ విధంగా రెసిప్రోకేట్ చేస్తాడు భగవంతుడు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా కూడా ఏ విధంగా నడుస్తుంది? ఈ కర్మ అనేది ఎవరు చూసుకుంటున్నారంటే, కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే. అంటే కర్మణా దైవనేత్రేణ, ఇదంతా కూడా దైవం యొక్క అధీనంలో నడుస్తున్నది సిస్టమ్ అనేది. ఈ కర్మ అనేటువంటి సిద్ధాంతము, కర్మ అనేది దైవనేత్రేణ, దైవం నడిపిస్తున్నది ఈ కర్మ సిద్ధాంతాన్ని. కాబట్టి మనకి ఎటువంటి ఇందులో పక్షపాతం ఉంది అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. భగవంతుడు నా పట్ల అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనం ఈ మాట అన్నాం అనుకోండి, భగవంతుడు నాకు అన్యాయం చేశాడంటే ఏంటి అర్థం? అన్యాయం చేయడం అంటే నేను కరెక్ట్గా ఉన్నాను కానీ భగవంతుడు తప్పు జడ్జిమెంట్ ఇచ్చాడని, అది తప్పు. అది ఒక నింద, భగవంతుడి పట్ల చేసినటువంటి నింద. అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే అన్యాయం అంటే నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు అలా అనుకుంటాం మనం. అంటే నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాను, అసలు ఎటువంటి తప్పు చేయలేదు, నాకు అన్యాయం చేశాడు భగవంతుడు.
మనకు తెలియదు మనం ఏం తప్పు చేశాము. అది తెలుసుకోవడానికి కూడా మనకు జ్ఞానం కావాలి. నేనేం తప్పు చేశానో తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. అలాగే ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు పోలీస్ పట్టుకున్నాడు, పోలీస్ పట్టుకొని లేకపోతే మనకు ఒక ట్యాక్స్ ఆఫీసర్స్ మనకి లెటర్ పంపించారు, మీకు ఇంత పెండింగ్ ఉంది, మీ మీద ఇంత పెనాల్టీ వేస్తున్నామని మన కోపం రావచ్చు. అన్యాయం చేస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్. అన్యాయం కాదు, నువ్వు మాట్లాడితే తెలుస్తుంది, నీకు జ్ఞానం ఉంటే తెలిసి వస్తుంది. మనకు కూడా ఆ నాలెడ్జ్ ఉంటే ఫీల్డ్, ఆ లెటర్ చదవడానికి మనకు అర్థమైందంటే అంతా లిస్ట్ రాసి ఉంటుంది మనం ఏం తప్పులు చేసామని. మనం ఏం తప్పులు చేసామో కూడా మనకు తెలియదు, ఎందుకంటే ఆ జ్ఞానం వల్ల. జ్ఞానం ఉన్నట్లయితే మనం చేసినటువంటి తప్పులు మనకు తెలిసి వస్తాయి. సో ఆ విధంగా మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ శ్లోకాల్లోకి వెళ్దాం. 21వ శ్లోకము. శ్రీదేవి మాతాజీ, హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణం. హరే కృష్ణ. ఆయుషో పరచయం జంతో తథా ఏవ ఉపచయం విభుః ఉభాభ్యాం రహిత స్వస్థో దుస్తస్యా విదదాత్యసౌ. విష్ణు భగవానుడు సర్వశక్తిమంతుడు, జీవుని కర్మలకు ఫలప్రదాత అతడే. ఆ విధముగా ఒక జీవి ఆయువు తక్కువగాను ఇంకొక జీవి ఆయువు అధికముగాను ఉన్నప్పటికీ అతడెల్లప్పుడూ దివ్య స్థితిలోనే నెలకొని ఉండును. అతని ఆయువును పెంచుట తగ్గించటానికి ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక దోమ ఉందండి, బ్రహ్మ కూడా ఉన్నారు. దోమ ఎన్ని రోజులు బతుకుతుంది? మహా అయితే ఒకరోజు మాత్రం బతుకుతుంది. ఒకరోజు బతుకుతుందండి దోమ, అంతే, అంతకన్నా అది బతకదు. అదే బ్రహ్మగారైతే ఆయన 2 పదార్థాలు బతుకుతాడు. 2 పదార్థాలు అంటే ఎన్నెన్నో వేల కోట్ల సంవత్సరాలు. అదేంటి మరి? దోమకేమో ఆయుష్ అంత తక్కువగా ఉంది, బ్రహ్మకేమో అంత ఎక్కువగా ఉంది. ఎందుకు? వాళ్ళ కర్మానుసారం, అంతే అది. ఇప్పుడు దోమ చేసుకున్నటువంటి కర్మ ప్రకారంగా దానికి ఒకరోజు ఆయుష్ వచ్చేటువంటి శరీరం ఇవ్వబడింది. బ్రహ్మగారు చేసుకున్నటువంటి కర్మ అనుసారంగా ఆయనకి అంత పెద్ద ఆయుర్దాయం ఇవ్వబడింది. కాబట్టి కృష్ణుడు మాత్రం దోమకి ఆయుర్దాయం తక్కువగా ఉంది, లేకపోతే బ్రహ్మగారికి అంత ఎక్కువగా ఉంది అని ఒకళ్ళకి పొడిగించడం కానీ ఒకళ్ళకి తగ్గించడం కానీ అలాంటిది ఏది ఉండదు. ఓహో, దోమకి చాలా తక్కువ ఉంది, అయ్యయ్యో పాపం ఒక్కరోజే ఉందా, ఓకే ఒక పని చేద్దాం, పెంచుదాం. బ్రహ్మగారికి అంత ఎక్కువగా ఉందా, తగ్గించేద్దాం అని అనడానికి అలా చేయడు కృష్ణ భగవాన్. ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారండి ఇక్కడ? విష్ణు భగవానుడు సర్వశక్తిమంతుడు. విష్ణు భగవానుడు ఏం చేస్తారంట? జీవులకి కర్మలకు ఫలిప్రదాత అతడే. ఎవరైతే జీవులందరూ కూడా వాళ్ళ కర్మలు చేసుకుంటారో ఆ కర్మకి ఫలితాన్ని భగవంతుడు విష్ణు భగవానుడు మనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అయ్యో వీళ్ళు కొంచెం ఎక్కువ బతికితే బాగుండు, వీళ్ళు కొంచెం అలా అలా వెళ్ళిపోతే ఇంకా అది ఎప్పటికీ అది ఇంకా అవ్వదు. ఇప్పుడు ఎంతమంది, ఎన్ని కోట్ల జనాలు ఉన్నారండి. మనకు చాలాసార్లు అనిపిస్తుంది, మనకి ఎవరైనా మనకు చాలా క్లోజ్ అయినటువంటి వాళ్ళు చనిపోయిన సమయంలో ఇంకొంచెం బతికితే బాగుండేది, ఇంకొంచెం భగవంతుడు ఎందుకు రాజేస్తాడు, ఇంకొంచెం కాసేపు బతికితే బాగుండేది, అరే ఆ పాపాత్ముడేమో అంతసేపు బతికాడు, ఇంత పుణ్యాత్ముడేమో ఇంత త్వరగా చనిపోయాడు, అరే ఎంత అన్యాయం, అలా అనిపిస్తుంది మనకు. అది మన మనసులో మనం అనుకున్నటువంటి భావన, వాడు పాపాత్ముడు వీడు పుణ్యాత్ముడు అని. ఎవరు ఏ కర్మ చేశారో అది కేవలం విష్ణు భగవానుడికే తెలుసు, భగవంతుడికే తెలుసు ఎవరు ఏం చేశారని. మన కంటికి కనిపించిందే కాదు కర్మ అంటే, వెనకాల ఇంకా ఎంతో స్టోరీ ఉంటుంది. కిందటి జన్మలో అని చేసుకున్నటువంటి పుణ్యాలు కానీ పాపాలు కానీ ఈ జన్మలో కూడా మనం అన్నీ చూసామా, ఏ పనులు చేశారు ఏమేమి చేయలేదు. మన కంటికి కనిపించినంత మాత్రాన మన జడ్జిమెంట్ చెప్పినంత మాత్రాన అయిపోతుందా? వీళ్ళు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు అంటే అయిపోయిందా? సరిపోదు. లోపల వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు ఏంటి భగవంతుడికి అంతా తెలుసు. భగవంతుడి దగ్గర కంప్లీట్ హిస్టరీ ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన ప్రతి జీవుడి మనసులో ఉన్నటువంటి పరమాత్మ సాక్షి. ఆయనకు తెలిసినంత మనకి తెలియదు. మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలియవు. మనకి ఏదో కొంతవరకు జ్ఞానం తెలిసి ఉంటుంది ఒకళ్ళ గురించి, కానీ సంపూర్ణంగా మనకి ఎవరి గురించి ఏమీ తెలియదు. మన గురించి మనకు తెలియదు, వేరే వాళ్ళ గురించి కూడా మనకు తెలియదు. కానీ కృష్ణుడికి అందరి గురించి అంతా తెలుసు. అండ్ ఆయన జడ్జిమెంట్లో ఎటువంటి తప్పు అనేది ఉండదు. 100% పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉంటుంది. ఇది మనకు నమ్మకం ఉండాలి. భగవంతుడు పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చాడు, ఇంతే, ఇది ఇంతే, వీళ్ళు ఇంతవరకే బతకాలి అని భగవంతుడు డిసైడ్ చేశాడంటే అంతే. ఇంకా
అందులో కొంచెం పెంచడము కొంచెం తగ్గించడం అనేటువంటి ప్రశ్ననే ఇంకా లేదు. ఇది తెలుసుకోవాల్సిందనమాట. సో కాబట్టి ఇలా చేస్తున్నప్పటికీ భగవంతుడికి ఎటువంటి కర్మ అనేది ఉండదు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలస్పృహ ఇతి మాం యో బిజానాతి కర్మభిర్న సబద్యతే. ఆయనకి ఎటువంటి కర్మలు అంటుకో. ఈయన ఇన్ని పనులు చేసినప్పటికీ, ఇంత జడ్జిమెంట్ ఈయన సాక్ష్యం చేస్తున్నారు, ఈయన ఇంతమందికి కర్మ ఫలితాన్ని ఇస్తున్నారని చెప్పేసి ఆయనకు కూడా కర్మలు అంటుకుంటారని అనుకోవడం అనేది తప్పు. ఆయనకి ఎటువంటి కర్మలు అంటుకోవు. బ్రహ్మ సంహితలో కూడా ఒక శ్లోకం ఉంటుంది అన్నమాట. యస్వేంద్ర గోపం అథవేంద్రం అహో స్వకర్మ బంధానురూప ఫలభాజనం ఆతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇంద్రగోపం అనేటువంటి ఒక చిన్న పురుగు ఉందండి. ఇంద్రగోపం అంటారు దాన్ని. చిన్న పురుగు నుంచి అలాగే ఇంద్రుడి వరకు. ఇంద్రుడు స్వర్గలోకాధిపతి, దేవతలకు అధిపతి, ఎంతో ఆయుష్ ఉన్నది, ఆయన ఎంతో సుఖాన్ని భోగిస్తాడు. ఇంద్రగోపం అతి తుచ్చమైనటువంటి ఒక చిన్న, అది ఒక పురుగు. ఇంద్రగోపానికి, ఇంద్రుడికి అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కర్మ అనుసారంగా వాళ్ళకి ఫలితాలని భగవంతుడు ఇస్తాడు. స్వకర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి. మరి ఏం చేయాలి? ఇంద్రుడైనా ఇంద్రగోపమైనా కూడా ఉన్నది ఒకటే సొల్యూషన్. కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజాం. మన కర్మలను మనం గనుక దహించి వేయాలంటే, మన కర్మలని సంపూర్ణంగా తీసివేయాలంటే, కాల్చివేయాలంటే చేయాల్సింది ఏంటంటే భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందుడి యొక్క భక్తి చేసినట్లయితే కనుక మన కర్మ అనేవి ఎటువంటి కర్మలు మిగలకుండా కంప్లీట్గా మొత్తం చిట్టా అంతా కాల్చేస్తాడు భగవంతుడు. ఇది మనం చేయవలసినటువంటి పని. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడండి స్వయంభవమను అంటే, అన్ని ఓదారుస్తున్నాడు. ఎవరిని? ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు నా తమ్ముడిని చంపేశారు అనే కోపంలో ఎంతోమంది యక్షులని చంపడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము అనేది ప్రశ్న. అంటే ఎవరి మీద కోపంతో చేస్తున్నాడు? యక్షుల మీద కోపంతో చేస్తున్నాడా? భగవంతుడి మీద కోపంతో చేస్తున్నాడా? లేకపోతే కర్మ దైవం పైన కోపంతో చేస్తున్నాడా అనేది ప్రశ్న. కాబట్టి ఆయన ఓదారుస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు స్వయంభవం అనమాట. నువ్వు ఈ విధంగా ఇంత కోపం తెచ్చుకోకూడదు. ఇప్పుడు నీ తమ్ముడు చనిపోయాడంటే అది ఆయన ఆయుర్దాయం అంతనే ఉంది, అంతే. నువ్వేదో అనుకుంటున్నావు ఇతను చంపాడు అతను చంపాడని. ఎవరు చంపలా. అతని ఆయుష్ ఇంతే ఉంది. ఆయన కర్మ ప్రకారంగా ఆయనకు అంతవే వచ్చింది, అంతే, ఇంకా రాదు. నువ్వు ఇతను చంపాడు అతను చంపాడని అనుకోవద్దు, ఏదో అన్యాయం జరిగిందని అనుకోవద్దు. అలా కాదు జరిగింది. అసలు జరిగింది అన్నిటికీ కారణం భగవంతుడే. ఎవరికైనా కూడా వాళ్ళ కర్మానుసారంగా భగవంతుడు ఇస్తున్నాడు. అలాగే భగవంతుడి మీద కోపం తెచ్చుకోవద్దు. భగవంతుడి మీద కోపం తెచ్చుకోకూడదు. ఎవరైతే జడ్జి ఉంటాడో జడ్జి మీద కోపం తెచ్చుకోకూడదు. జడ్జి ఉరి శిక్ష వేస్తాడు. ఆయన పార్షియాలిటీ లేకుండా చేస్తాడు. ఆయన కంప్లీట్ నాలెడ్జ్ తోటి చేస్తాడు, ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చేస్తాడు. ఇక్కడ 100% పర్ఫెక్ట్ జడ్జి భగవంతుడు. కాబట్టి మనం భగవంతుడి పట్ల కూడా కోపం పెంచుకోకూడదు. అది తప్పు. భగవంతుడి పట్ల కోపం పెంచుకుంటే వచ్చేది ఏమీ లేదు. భగవంతుడు భక్తిని చేయాలి. భగవంతుడు భక్తి చేస్తే ఏమవుతుంది? మనకున్న కర్మలు పోతాయి. అంటే మనకి సమయం ఉన్నంత వరకు, భగవంతుడు మనకి ఆయుష్ ఇచ్చినంత వరకు ఏం చేయాలంటే భక్తిని చేయాలి. భక్తి చేసినట్లయితే మనం చేసుకున్నటువంటి కర్మలు మనకు గుర్తుండకపోవచ్చు, ఎంత ఉందో కర్మ మనకు తెలియదు. ఆ కర్మలు అన్నీ కూడా కాలిపోతాయి. అది ప్రాసెస్. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ అస్తమానం ఇలా వెనకేసుకొని ఇలా జరిగింది అలా జరిగింది, అన్యాయం చేశాడు నాకు భగవంతుడు, అన్యాయం చేశాడు భగవంతుడు అని చెప్పేసి నిందించకూడదు. అది ఇంకా కూడా పెద్ద అపరాధం అయిపోతుంది. ఓకే, హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకో. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ కేచిత్ కర్మ వదన్యేనం స్వభావముపరే నృప ఏకే కాలం పటే దైవం పుంసా కామముతాపరే. వివిధ రకములకు జన్మలకు వాటి సుఖదుఖములకు కర్మఫలమే కారణమని కొందరు వివరింతురు. ఇంకొందరు దానికి స్వభావము కారణమని, మరికొందరు కాలము కారణమని
ఇతరులు దైవమే కారణమని ఇంకను కొందరు దానికి కామమే కారణమని పలుకుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే కారణం ఏంటి? ఇప్పుడు మనకేంటి కారణం కావాలి. ఎందుకంటే మనిషి అనేవాడు లాజికల్గా ఆలోచిస్తాడు ఎప్పుడైనా, అవునా? మనకు ప్రతిదానికి కారణం కావాలి. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని మనకి ప్రశ్న. ప్రతిసారి అదే క్వశ్చన్ వస్తుంది మనకి, అవునా కదా? ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, ఇలాగెందుకు జరుగుతుంది, ఇదే ప్రశ్న. దానికి రకరకాలైనటువంటి తత్వవేత్తలు రకరకాల సొల్యూషన్స్ చెప్పారు. సో అది ఎంతవరకు నిజము, ఎంతవరకు తప్పు అనేది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాము. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఎందుకంటే రకరకాల తత్వవేత్తలు ఉన్నారు. కొంతమంది మీమాంసకులు, కొంతమంది నాస్తికులు, రకరకాల మానసిక కల్పనాపరులు, వీళ్ళందరూ కూడా ఎన్నెన్నో రకరకాల సిద్ధాంతాలను తీసుకొచ్చారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఈ విధంగా భౌతిక ప్రకృతి నడుస్తున్నది, ఎందుకు ప్రపంచం అంతా ఇలా నడుస్తున్నది, ఏం జరుగుతోంది అనే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు ఏం చెప్పారు? పరతత్వం అసంపూర్ణమగు ఇంద్రియ యత్నములచే ఎన్నడూ అవగాహనకు రానటువంటి విషయము. సారీ 22. వివిధ రకములకు జన్మలకు వాటి సుఖ దుఃఖములకు కర్మఫలమే కారణమని కొందరు వివరించరు. కొంతమంది ఏమంటారంటే, మీ సుఖ దుఃఖాలకు కారణం ఏంటంటే మీరు చేసుకున్నటువంటి కర్మ మాత్రమే, ఓన్లీ కర్మ మాత్రమే. భగవంతుడు లేడు, ఏమీ లేదు. భగవంతుడు అంతా కూడా అది కాదు. భగవంతుడు నువ్వు కర్మ చేసుకుంటేనే నీకు ఇస్తాడు, లేకపోతే రాదని. అదొక రకమైనటువంటి వాదన. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకటి కొంచెం డీప్గా పోతే, మరి భగవంతుడు చెయ్యి ఉందా ఇందులో అంటే, భగవంతుడు మనం ఎగ్జాక్ట్గా మనం ఎంత కర్మ చేసుకున్నాడో అంతనే ఇస్తాడా? భగవంతుడు కర్మని మార్చగలడా అని ప్రశ్న. భగవంతుడు కర్మని మార్చలేడు అని వీళ్ళు మీమాంసకులు అంటున్నారు అనమాట. భగవంతుడైనా కూడా మీరు కర్మ చేసుకుంటేనే ఇస్తాడు, లేకపోతే చేయడు, ఇవ్వడు అని. అదొక ప్రశ్న. తర్వాత కొంతమంది వాళ్ళ స్వభావం కారణం అని వాళ్ళు చెప్తారు. ఓకే, వాళ్ళకి ఒక సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయంటే మన స్వభావం బట్టి. ఒకతను చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఒక ఆయన ఎంత కష్టం వచ్చినా ఓకే సర్లే ఏదో పోయిందిలే అని పట్టించుకోకుండా ఉంటాడు. ఇంకొక ఆయన ప్రతిదానికి చాలా యాంగ్జైటీ తీసుకొని టెన్షన్ తీసుకుంటాడు. మీ స్వభావం బట్టి మీకు సుఖ దుఃఖాలు వస్తున్నాయి, అంతేగాని యాక్చువల్గా ఎవరు ఏం చేయలేదని. ఇంకొందరు ఏమంటున్నారు, కాలమే కారణం అని. అన్నిటికీ కారణం కాలం, కాలమే మనందరినీ కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది దైవమే కారణం అని, దైవం భగవంతుడే కారణం అని, అన్నిటికీ భగవంతుడే కారణం, దైవమే కారణం అని చెప్తారు. కొంతమందికి కామం కారణం అని, అంటే మనకి కోరిక ఉంది కాబట్టి కోరిక ఉండడం వల్ల మనకి ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇన్ని రకరకాలుగా ఉన్నటువంటి కంక్లూజన్ ఏంటి అంటే, చివరి కంక్లూజన్ ఏంటంటే, మనం ప్రస్తుతానికి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము భౌతిక ప్రకృతిలో, ఈ విధమైనటువంటి శరీరంలో ఉంటూ ఈ విధమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నామంటే అది మనకి కర్మనే కారణం, కర్మనే కారణం. అయితే ఈ కర్మ అనేది ఎందుకు వస్తున్నది అంటే, కర్మ చేయాలి అంటే కోరిక ఉండాలి. కోరిక ఉన్నవాడు మాత్రమే కర్మని చేస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కోరిక లేనివాడు కర్మలను చెయ్యడు. కోరిక ఉంది కాబట్టే కదా మనం కర్మలను చేస్తున్నాము. ఇప్పుడు మనం ఏదైనా కూడా, ఇప్పుడు మీరు మనం పిల్లలు కాలేజీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళకు ఒక కోరిక ఉన్నది. ఏంటి ఆ కోరిక? నేను చదివి పెద్దవాడిని అవ్వాలి, నాకు ఒక మంచి జాబ్ రావాలి అనేటువంటి ఒక ఆలోచన, అదే కోరిక. ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి ఒక కోరిక అనేది ఉంది. అందరికీ కూడా ఒక కోరిక ఉంది కాబట్టే ఒక పని అనేది చేస్తాం మనం. కోరిక లేకుండా పనులు అనేవి జరగవు. కర్మకి కోరికకి ఉన్నటువంటి, కామానికి ఉన్నటువంటి కనెక్షన్ అది. కాబట్టి ఈ కామం అనేది లేకపోతే కోరిక అనేది ఏదైతే ఉందో అది మన చేత కర్మలను చేయిస్తుంది. ఆ కర్మల అనుసారంగా మనకి సుఖ దుఃఖాలు ఇవ్వబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలైతే, కొంతమంది ఏమంటారు వెంటనే, అర్థమైపోయింది కోరికలని చంపేసుకోవాలి అని అంటారు. కానీ అది కుదరదు. కోరిక లేనటువంటి జీవుడు ఒక పాషాణంతో సమానము. అంటే ఇప్పుడు ఒక రాయో రప్ప ఉందనుకోండి, దానికి కోరిక ఉండదు. మరి జీవుడికి అనేది కోరిక ఉండి తీరాలి. కామో కర్షిత్ అని వేదం చెప్తున్నది. ప్రతి జీవుడికి కోరిక ఉన్నది.
ప్రతి జీవికి కూడా కోరిక ఉన్నది. ఈ కోరికని చంపడం అనేది అసాధ్యం. ఎవ్వరు కూడా కోరికని చంపలేరు. కోరికని కంప్లీట్గా నశింపచేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అసలు అది అసాధ్యమైనటువంటి పని. అసలు అది అనుకోవడం కూడా తప్పు. మరి ఏం చేయాలి? ఈ కోరికని పవిత్రీకరించుకోవాలి. సో కామము నతుకామ కామ్యయ అని చెప్తుంది భాగవతం. కామాన్ని ఏం చేయాలి? మనం కోరికని భగవంతుడి పట్ల మళ్ళించాలి. మన కోరికలన్నీ కూడా భగవంతుడి పట్ల మళ్ళించాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ కోరిక పవిత్రీకరణ జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఆ కోరికలు పవిత్రీకరణ జరుగుతుందో అప్పుడు మనకి ముక్తి అనేది కలుగుతుంది. అంటే మనకి ఎటువంటి కోరికైనా ఉండవచ్చు. ఆ కోరికలో మనం భగవంతుడిని మనం అందులో చేయాలి. భగవంతుడిని కోరిక అందులో వాడుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక భోజనం తినాలనుకున్నారు. భోజనం తినాలని కోరిక అందరికీ తినాలనే ఉంటుంది. ఒక మంచి భోజనం తినాలని ఉంటుంది. మీరు చాలా మంచి స్వాదిష్టమైనటువంటి చాలా రుచికరమైనటువంటి వ్యంజనాలని అన్ని కూడా తయారు చేసి చక్కగా భగవంతుడికి భోగాన్ని అర్పించి తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. భగవంతుడిని సంతృప్తి పరిచిన తర్వాత మనం సంతృప్తి పరుచుకున్నట్లయితే చాలా సంతోషం. లేకపోతే ఇఫ్ సపోజ్ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలని కోరుకున్నట్లయితే వాళ్ళు ఈ విధంగా అనుకోవాలి. ఏంటంటే నేను కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి పిల్లలని కంటాను అనేటువంటి కోరిక ఉన్నట్లయితే అది విశుద్ధమైనటువంటి కోరిక. అందులో ఎటువంటి తప్పు లేదు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే ధర్మావిరుద్ధో కామోస్మి, ధర్మానికి అడ్డం రానటువంటిది, ధర్మానికి అనుగుణమైనటువంటి కోరికని నేనే అని స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు. ధర్మావిరుద్ధో కామోస్మి భరతర్షభ. అంటే మీ ధర్మబద్ధమైనటువంటి కోరిక కనుక మీకు ఉన్నట్లయితే, భగవంతుడిని సంతృప్తిపరిచేటువంటి కోరిక మీకు ఉన్నట్లయితే ఆ కోరిక విశుద్ధమైనటువంటిది అవుతుంది. అలా మనం పవిత్రీకరణ చేసుకోవాలి మన కోరికల్ని. మనకు ఉన్నటువంటి కోరికల్ని చంపుకోవడంగా ఆర్టిఫిషియల్గా ఏదో కృత్రిమంగా కొంతమంది చెప్పినట్టుగా ఏదో చంపేసుకొని ఒకలాగా చేయకూడదు. అలా చేయడం వల్ల ఎటువంటి లాభం అనేది లేదు. అది కాదు పద్ధతి. పద్ధతి ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ కోరికైనా ఉండొచ్చు, భగవంతుడిని సంతృప్తిపరిచేలాగా వాడుకోవచ్చు. ఆ కోరికని భగవంతుడిని సంతృప్తిపరిచినట్లయితే నేను చేస్తాను అని అనుకోవాలి. ఇప్పుడు అంబరీష్ మహారాజు ఉన్నాడు, ధ్రువ మహారాజు ఉన్నాడు, అలా గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంతో ధనం ఉన్నది. అలాగే కొంతమంది బీద వాళ్ళు కూడా ఉన్నారు భక్తుల్లో. సుధాముడు ఉన్నాడు. అలాగే చాలామంది ఎటువంటి పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు భక్తులు కూడా ఉన్నారు. అయితే వచ్చినటువంటి ధనాన్ని ఏ విధంగా ఉన్నారంటే, సరే మీకు ధనార్జన చేయాలనేటువంటి కోరిక ఉన్నట్లయితే చాలా సంతోషం, నేను చాలా ధనార్జన చేసి అద్భుతమైనటువంటి భగవంతుని మందిరాన్ని నేను కట్టిస్తాను అనేటువంటి మీకు కోరిక ఉన్నట్లయితే అందులో ఎటువంటి తప్పు అనేది లేదు. ఇప్పుడు మనకి అంబరీష్ ప్రభు అని ఉన్నారు. ఎవరైనా ఫోర్డ్కి మనవడు, ఫోర్డ్ కంపెనీకి మనవడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన కృష్ణ మందిరం కట్టిస్తున్నాడు. ఏంటది? టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం కట్టిస్తున్నాడు. ఆయన ఏం చేస్తారంటే, మీరు కనుక 1000 రూపాయలు ఇస్తే ఆయన తన జేబు నుంచి 1000 రూపాయలు ఇస్తాడు. మీరు 10,000 రూపాయలు ఇస్తే ఆయన జేబు నుంచి 10,000 ఇస్తాడు. అలా ఎన్నో కోట్ల రూపాయలు ఆయన ఈ టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం కట్టడం జరిగింది. అందుకనే ప్రభుపాదుల వారు అతనికి అంబరీష్ దాస్ అని పేరు పెట్టారు. అంటే అంబరీష్ మహారాజు లాగా చాలా ధనికుడైనటువంటి వాడు. మహారాజు ఎంతో డబ్బులు ఉన్నవాడు. మహారాజు ఎంతో మహారాజు గారు చాలా డబ్బులు ఉంటాయి. అలా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు ఎన్నో కోట్ల ఆస్తుంది, మనం లెక్క పెట్టలేనంత ఆస్తుంది. ఆయన ఆస్తిని ఏం చేస్తున్నాడు? కృష్ణ భక్తికి వాడుతున్నాడు. సో అలా చేసినట్లయితే అది పవిత్రీకరణ అవుతుంది. కాబట్టి ఏ కోరికనైనా కూడా భగవంతుడి పట్ల మళ్లించుకున్నట్లయితే అది పవిత్రీకరణ అవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అవ్యక్తస్య ప్రమేయస్య నానుద్యస్య చ నవైచికీషితం తాతకో వేదాద స్వసంభవం
పరతత్వము అసంపూర్ణమగు ఇంద్రియ యత్నంచే ఎన్నెన్నో అవగాహనకు రాని విషయం. అతని ప్రత్యక్షానుభవం కూడా అసాధ్యమైనది. మహతత్వము వంటి వివిధ శక్తులకు అతడే ప్రభువు. అతని ప్రణాళికను గాని కర్మలను గాని ఎవడనూ ఎరుగజాలడు. కనుకనే ఆ దేవదేవుడు సర్వకారణములకు ఆది కారణమైనను మానసిక కల్పనము ద్వారా ఎవడనూ అతను తెలుసుకుని జాలడని తీర్మానించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనందరం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. అందరూ, ప్రతి మనిషి, అంటే తెలివి ఉన్న ప్రతి మనిషి కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాకపోతే మనం ఆ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ సరిగ్గా లేదు. ఇదే వచ్చినటువంటి ఇబ్బంది. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నామంటే, సరే మన కష్టాలకి కారణం మన కర్మలు అని తెలుసుకున్నాం. కర్మకి కారణము కోరికలు అని తెలుసుకున్నాం. ఈ కర్మ అనుసారంగా మనకి దైవము మనకి సుఖ దుఃఖాలను ఇస్తున్నది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ దైవం ఏదైతే ఉన్నదో, లేదా పరతత్వం ఏదైతే ఉన్నదో, భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఈ భగవంతుడి గురించి మనకు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అందరిలో ఉంటుంది. అందరికీ ఏదో ఒక రకమైనటువంటి అవగాహన అనేది కూడా ఉంటుంది. భగవంతుడు ఇలాంటి వాడు, భగవంతుడు అలాంటి వాడు, భగవంతుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డ చేస్తాడు, భగవంతుడు నాకు మంచి చేస్తాడు, నేను చాలా మంచివాడిని అనేటువంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. భగవంతుడు నాకు ఎప్పుడూ మంచి చేస్తాడు, నేను చెడు చేసినా అనేటువంటి ఆలోచనలు కూడా ఉండవచ్చు. అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? మనం మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే మానసికమైనటువంటి కల్పనల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే మనకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఏమంటారు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అని. మా ఇంట్లో ఇలా జరిగింది, అలా జరిగింది, సడన్గా ఏదో పూడిద రాలింది, ఇలాగా ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఇలా జరిగింది, ఏదో మిరాకిల్ జరిగింది నా లైఫ్లో, కాబట్టి భగవంతుడు ఇది, కాబట్టి భగవంతుడు అది అని. ఇలా తెలుసుకోవాలా అనేది కరెక్టా, ఇది తప్ప అనేది మనం తెలుసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ విధంగా తెలుసుకోవడం అనేది తప్పు. మన ప్రత్యక్ష అనుభవంతో కానీ, మానసికమైనటువంటి కల్పనలతో కానీ, లేకపోతే మనము ఇండక్షన్ లాజిక్ అంటే అనుమాన ప్రమాణంతో, అంటే రీసెర్చ్తో కానీ, లేకపోతే లాజిక్తో కానీ భగవంతుడిని తెలుసుకోవడం అసాధ్యము. భగవంతుడిని మనం తెలుసుకోవడం మన వల్ల కాదు, అంతే. అది ఫస్ట్ మనం ఒప్పుకోవాలి. భగవంతుడిని నేను నా శక్తితోటి, నా తెలివితేటలతోటి, నా ఇంద్రియాలతోటి, నా బుద్ధితోటి నేను ఎప్పటికీ తెలుసుకోలేను అనేది 100% మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. ఎలాగంటే కూపస్థ మండూకం అంటారు. కూపస్థ మండూకం అంటే ఒక కప్ప ఉందండి, ఒక బావిలో ఒక 3 అడుగుల బావి ఉంది. అది సైడ్కి డయామీటర్ వచ్చేసి 3 అడుగులు ఉంది. లోతైన బావి ఉంది. అది ఆ బావిలోనే పుట్టింది, ఆ బావిలోనే చచ్చిపోతుంది అది. కానీ అది లెక్కేసుకుంటోంది అనమాట. ఇప్పుడు బంగాళాఖాతం ఎంత పెద్దది అని అది లెక్కలేస్తోంది. ఇప్పుడు ఈ బావి అయితే 3 అడుగులు ఉంది, ఓ 10 రెట్లు పెద్దగా ఉంటుందా అని. సరే 10 రెట్లు ఉండదా, ఒక 100 రెట్లు, 100 రెట్లు కాకపోతే ఒక 1000 రెట్లు, అలాగా. ఇది ఒక కప్ప సిద్ధాంతం అంటుంది. అంటే కప్పలాగా మనం ప్రయత్నం చేయకూడదు. మనం యాక్చువల్లీ కూపస్థ మండూకం. మనకు తెలిసింది ఎంత, మనకెంత ఉంది, మనకు అనుభవం, మనకెంత తెలుసు, వర్తమాన కాలంలోనే మనకు ఎంత తెలుసు, మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసా, ప్రతి జీవి చేసినటువంటి కర్మలు మనకు తెలుసా, జీవి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుసా, అసలు మనకి బేసిక్స్ అసలు ఏముంది, అసలు ప్రపంచంలో ఏముందో తెలుసా, అసలు ఎందుకు ఈ ప్రపంచం ఇలా నడుస్తుందో తెలుసా, ఏం తెలుసు అని మనకి. భగవంతుడి గురించి మనకి ఏం తెలుసు, భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు, ఎంత చిన్నవాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మన తెలివితేటలతో మనం ఎలా చేస్తామంటే, ఓ
నేను ఇలా ఉన్నాను కాబట్టి భగవంతుడు కూడా నాలాగే ఉన్నాడేమో అలా మనం అనుకుంటాం. ఇదంతా కూడా మానసికమైనటువంటి కల్పనలు. ఇది కూపస్థ మండుకం చేసేటువంటి పని, కప్ప చేసేటువంటి పని. ఓకే, కప్పలాగా మనం భగవంతుడిని అంచనా వేయడానికి ప్రయత్నం చేయకూడదు. కప్ప ఎప్పటికీ కూడా మహాసముద్రాన్ని అంచనా వేయలేదు. భగవంతుడు మహాసముద్రం లాంటి వాడు. కప్ప తెలివితేటలకి ఎప్పటికీ అందడు. మరి ఎలా తెలుసుకోవాలి భగవంతుడిని? భగవంతుని ఎలా తెలుసుకోవాలంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయాంతితే. మీరు సతతము భగవంతుడి భజన చేసినట్లయితే భగవంతుడే మీకు బుద్ధి యోగాన్ని ఇస్తాడు. భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు. ఏం చేస్తే? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. మీరు ప్రేమతోటి భగవంతుడిని భజిస్తే బుద్ధి యోగాన్ని ఇస్తాడు భగవంతుడు. తనని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, బుద్ధి యోగాన్ని భగవంతుడే ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ప్రాసెస్ వచ్చేసి నేను ప్రయత్నం చేయడం కాదు. నేను ప్రయత్నం చేయడం వల్ల భగవంతుడు తెలుసుకోలేము. నేను చేయాల్సినటువంటి ప్రయత్నం ఒకటే, భక్తి మాత్రమే. మానసిక కల్పనలను పక్కన పెట్టాలి. అలాగే మనకి ఉపనిషత్తులో కూడా వాక్యం ఉంది, నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయ న బహూద శృతేన యాం ఏవైష వృణుతే తేన లభ్యస్తస్యైవ ఆత్మ వివృణుతే తనూం స్వాం. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం మన మేధస్సుతోటి, మన తెలివితేటలతోటి, దేనితోటి కూడా భగవంతుడిని తెలుసుకోలేము. భగవంతుడే తనని తాను రివీల్ చేయాలి. దీన్ని ఏమంటారంటే రెవల్యూషన్ అంటారు. ఇది రియలైజేషన్ కాదు, రెవల్యూషన్. భగవంతుడే నేను ఇది అని మనకు చెప్తే, మన మనసులో మనకు బుద్ధి యోగాన్ని ఇస్తే అప్పుడు ఓహో భగవంతుడు ఇదా అని మనకు తెలుస్తుంది. అంతేగాని మనం మన తెలివితేటలతోటి ఎప్పటికీ భగవంతుడు ఎవరు అని ఎప్పటికీ తెలుసుకోలేము. ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు మనం తెలుసుకోలేము. తెలుసుకోవాల్సిన ఒకటే ఒక పద్ధతి, భగవంతుడు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, సమోహం సర్వభూతానాం నమే ద్వేషోసి నప్రియ అని చెప్పినప్పుడు, భగవంతుడు చెప్పినప్పుడు ఓహో అని వినాలి. ఎందుకంటే భగవంతుడు చెప్తేనే మనకు అర్థమవుతుంది. కానీ భగవంతుడి గురించి మనం అంచనా ఎప్పటికీ వేయలేము. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత బాగా భక్తి చేస్తే అంత మీకు అర్థమవుతుంది. ఎంత భక్తి చేస్తే అంత బాగా మీకు అర్థమవుతుంది. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? మీరు ఎవరెవరు ఎంత చేస్తే వాళ్ళకి అంత ఆయన రిటర్న్ ఇస్తాడు. అండర్స్టాండింగ్, అవునా? ఎవరెవరు ఎంతగా అంటే అంతగా ఆయన రెసిప్రోకేట్ చేస్తాడు, అవునా? సో అది హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. అందరికి వినిపిస్తుందండి? ప్రభు వినిపిస్తుంది. సో మనము ఒక చిన్న టార్చ్ లైట్ వేసుకొని రాత్రిపూట సూర్యుడిని వెతికితే సూర్యుడు కనిపిస్తాడా? ఒక చిన్న టార్చ్ లైట్ చేతిలో వేసుకొని ఏడి సూర్యుడు అని తిరుగుతూ దొరుకుతాడా? పొద్దున్నైతే సూర్యుడే వస్తాడు, ఉదయిస్తాడు. అంటే సూర్యుడికి ఎప్పుడు నేను ఉదయించాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు సూర్యుడు వస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఓకే సరే, నేను ఈ జీవుడికి నేను అర్థం అవ్వాలి కాబట్టి ఓకే అర్థం చేసుకో అని ఆయన చెప్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేగాని కొంతమంది ఈ మానసిక కల్పనా పరులు, జ్ఞానులు, ఈ అవ్యక్త నిరాకారవాదులు చెప్పినట్టుగా మనం ఏదో తపస్సు చేసేసి ఏదో చేసేస్తే భగవంతుని అర్థం చేసుకోవడం కుదరదు. చూడండి, ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప ఆచార్యులు ఈ ముద్ర ఇలా పెడతారు, అవునా? ఈ ముద్ర ఇలా పెడతారు, అవునా? ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు ప్రయత్నం చేయండి, మీరందరూ కూడా ఈ బొటన వేలుతోటి ఈ ఇది చెయ్యిని ఇది వంపకుండా దీన్ని టచ్ చేయండి. చూద్దాం, దీంతో ట్రై చేయండి, అవుతుందా? ఎలా చేస్తారు? ట్రై చేయండి. దీన్ని వంపకూడదు, కానీ ఇది రెండు టచ్ అవ్వాలి. చేయండి, అవుతుందా?
ఒక నిమిషం. హరే కృష్ణ. అవుతుందా అండి? ప్రయత్నం చేశారా? అవుతుందా? అవ్వదు ప్రభుజీ, అవ్వదు అవుతుందా? ప్రభు. ఎప్పటికీ అవ్వదు కలవదు. ప్రభు. ఇప్పుడు ఒక పని చేయండి, అదే దీన్ని కొంచెం ఇలా కింద తీసుకురండి. ఇప్పుడు ఏమైంది? అవుతుంది ప్రభు, పంపితే అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు చేయాల్సింది భక్తి, కొంచెం ప్రయత్నం చేయాలి. మీరు చేయాల్సింది భక్తి చేయాలి. భగవంతుడు సరే ఇదిగో ఇస్తున్నా అంటే అప్పుడు మనకి దదామి బుద్ధి యోగంతం, అర్థమైందా? ఈ విధంగా భగవంతుడు సాక్షాత్కారాన్ని ఇస్తాడు. తన కృపతోటి తను భగవంతుడు మనకి సాక్షాత్కారం అవుతాడే కానీ మన ప్రయత్నంతో అవ్వదు. ఇది క్లారిటీగా వచ్చిందా? మీకు అర్థమైందా? అవును Yes, ప్రభుజీ. ప్రభు. హరే కృష్ణ. సూపర్ ప్రభుజీ, బాగుంది. ఎస్, హరే కృష్ణ. సో ఆ విధంగా భగవంతుడు మనకి తెలిసి వస్తాడు. లేకపోతే మనం ఎప్పటికీ కూడా భగవంతుడిని తెలుసుకోలేం. భగవంతుడే మనకి ఆయన సరే నీకు చెప్తాను పో అని చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, 24 శ్లోకానికి వెళ్దాం. నేను చదువుతాను, చెప్తాను, వెయిట్ చేయండి. లక్ష్మీదేవి మాతాజీ. నేను చదవలేదు ప్రభుజీ. సరే, శశికళ మాత చదవండి. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, చదవండి. చైతే పుత్రక, అదే కదా ప్రభుజీ. ఎస్ 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 23 కదా? 24 సారీ 24. చైతే పుత్రక భాతృహర్ హంతారో ధనదానుగః విసర్గాదానయోస్తాద పుంసో దైవం హి కారణం. పశ్చ కుబేరుని అనుయాయులకు యక్షులు నిజమునకు నీ సోదరుని చంపలేదు. సర్వకారణములకు కారణమైన దైవమే ప్రతి జీవునికి జనన మరణములను కలుగజేయండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. కాబట్టి కుబేరుడు యొక్క అనుయాయులు యక్షులు నిజంగా నీ సోదరుణ్ణి చంపలేదు. దీనికి కారణం ఏంటి? దైవమే ప్రతి జీవుడి జన్మ మరణాలకి కారణం. చాలా డీప్ ఫిలాసఫీ ఇది, అవునా కదా? ప్రతిసారి మనం ఏంటంటే మన కంటికి కనిపించే వాటిని కారణం కింద వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇలా జరిగింది, అరే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. చూసినట్లయితే యాదవులు చివరిలో కృష్ణ భగవానుడు ఎప్పుడైతే తన లీలని సమాప్తి చేద్దాం అనుకున్నప్పుడు యాదవులందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారు. చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మనకి. అరే ఈ యాదవులందరూ ఎవరు? కృష్ణ భగవానుడు వాళ్ళ వంశంలో పుట్టాడే, వీళ్ళందరూ దేవతలు కదా, ఒకళ్ళనొకళ్ళు అలాగా వెళ్ళి చంపుకోవడం ఏంటి, వాళ్ళందరూ మద్యపానం చేయడం ఏంటి, వెళ్ళి ఒక సాధువుని నింద చేయడం ఏంటి, ఒకళ్ళొకళ్ళు అలాగా చంపేసుకోవడం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే దేనికైనా కారణం భగవంతుడే. అంటే ప్రతిదానికి సర్వకారణ కారణుడు భగవంతుడు. దైవమే ప్రతి జీవుడికి కూడా కారణం ఇవన్నిటికి కూడా. అది ఎందుకు ఏమిటి అంటే మనం ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పలేము. అక్కడ మనమైతే సింపుల్గా చెప్పగలం. ఏంటంటే కృష్ణ భగవానుడు తన ధామంకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు, అని వచ్చినటువంటి పని అయిపోయింది. కాబట్టి వీళ్ళని అందరినీ పైకి పంపించాలంటే ఒక కారణం కావాలి. కాబట్టి అలాంటి లీలను ఆయన చేయించాడు వాళ్ళ చేత. ఆ లీలను ఆయన తయారు చేశాడు. సో అదేవిధంగా ఇలా ఎన్నో విషయాలు జరుగుతుంటాయి మన భౌతిక ప్రపంచంలో. ప్రతిదానికి మనము రీజనింగ్ అనేది అర్థం చేసుకునేంత తెలివితేటలు మనకి లేవు. మనకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా భగవంతుడు మనం అర్థం చేసుకునేంత తెలివితేటలు మనకి లేవు. ఇప్పుడు మనకి ప్రతి విషయము తెలుసా చెప్పండి? సపోజ్ మీరు మొబైల్ ఫోన్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసా? లోపల ఎంత టెక్నాలజీ ఉంటుంది, అందులో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ స్క్రీన్లో ఇప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి, లోపల ఏం జరుగుతోంది, కోడింగు లేకపోతే నెట్వర్క్లో ఏం వెళ్తోంది అని ఎంతో డీటెయిల్ ఉంది అందులో, ఎలా పనిచేస్తుందో. కానీ మనకు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఆ మొబైల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలియదు. ఎంతో డీటెయిల్ ఉంది అందులో. మనకు అన్నీ తెలిసి ఉండకపోవచ్చు అంటున్నా నేను, కొంతవరకే మనకు తెలుసు. సో మనం ఇవన్నీ కూడా తెలుసుకోలేము. ఇదంతా కూడా ప్రతిదానికి కారణం దైవమే, ప్రతిదానికి కూడా కారణం. ఓకే, 25. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ చదవండి.
లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సయేవ విశ్వం సృజతి సయేవావతి హంతి చ తథాపి హ్యానహంకారాన్నజ్యతే గుణకర్మభిః. దేవదేవుడే ఈ భౌతిక జగత్తును సృష్టించి పోషించి కాలక్రమమున లయింపచేయును. కానీ అట్టి కర్మలకు అతడు అతీతుడైన కారణమున ఆ కార్యమున అహంకారము చేయగాని ప్రకృతి గుణముల చేయగాని ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో చూడండి, చాలా ముఖ్యమైనటువంటి విషయము అనహంకార అని చెప్పారండి. తథాపి హ్యన్యహంకారాన్ అంటే తథాపి అనహంకారాత్ అంటే అహంకారంతో ఎటువంటి పనిని భగవంతుడు చెయ్యడు. ఇది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? మనం ఏదైనా పని చేసినప్పుడు అహంకారంతో చేస్తాం. అదే భగవద్గీతలో మనకి కృష్ణ భగవానుడు మొత్తం సీక్రెట్ చెప్పేశాడు. ఆయన ఎలా పని చేస్తాడో, ఆయన ఎలా ఆలోచిస్తాడో ఆయన చెప్పాడు. మనం తీసుకోవడానికి రెడీ కాలేం, మనం అర్థం చేసుకోవడానికి రెడీ కాలేం. కానీ భగవంతుడు అయితే 100% సీక్రెట్ అంతా చెప్పేశాడు, ఆయన ఎలా పని చేస్తాడని. ఆయన పని చేసినప్పుడు ఇదిగో నేను చేస్తున్నాను, నేను ఇంత గొప్పవాడిని, నేను చేస్తున్నాను, ఇదిగో నేను చేస్తున్నాను చేయడు. ఆయన జస్ట్ ఆయన డ్యూటీ కింద చేస్తాడు అంతే. ఆయన డ్యూటీ ఏంటి? సృష్టి స్థితి లయ. సృష్టి స్థితి లయ అనేది డ్యూటీని ఏ విధంగా డ్యూటీ కింద ఇచ్చారో డ్యూటీ కింద 100%గా చేసేస్తాడు. అందులో ఎటువంటి పక్షపాతం కానీ అహంకారం కానీ ఏది ఉండదు. ఆయనకు ఆ భౌతికమైనటువంటి ఈ అహంకారం అనేది ఆయన్ని టచ్ చేయదు. సృష్టి చేస్తున్నాడు. అసలైనటువంటి సృష్టికర్త ఎవరు? బ్రహ్మ కాదు. బ్రహ్మ రెండో సృష్టిని చేస్తున్నాడు. ముఖ్యమైనటువంటి సృష్టి, మొదటి సృష్టి చేసింది భగవంతుడు, తర్వాత బ్రహ్మగారు చేస్తారు. తర్వాత స్థితి అంటే మెయింటెనెన్స్ చేసేది మళ్ళా భగవంతుడే. మరి లయకారకుడు శివుడే. కానీ చివరికి మొత్తం భౌతిక బ్రహ్మాండం అంతా కూడా కాలిపోయినప్పుడు, అప్పుడు సంపూర్ణమైన ఫైనల్ ప్రళయం వచ్చినప్పుడు మళ్ళా కూడా కంప్లీట్ ప్రళయం చేసేది భగవంతుడే, కృష్ణ భగవానుడు. కాబట్టి సర్వకారణ సృష్టి స్థితి లయ కంప్లీట్గా 100% మొత్తం అంతా కూడా చేస్తున్నది ఆయనే. మొత్తం సపోజ్ ఒక బ్రహ్మాండం పని అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? చివరికి ఆ బ్రహ్మాండం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఒక బ్రహ్మాండం అయిపోయింది, దాని ఆయుధం అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది భగవంతుడి మహావిష్ణువు లోపలికి వెళ్ళిపోతుంది. మహావిష్ణువు లోపలికి వెళ్ళిపోతుంది. కారణోదక విష్ణు గర్భంలోకి మహావిష్ణువు లోపలికి వెళ్తుంది. ఆయన శ్వాస పీల్చుకుంటాడు కదా, అప్పుడు ఆయన లోపలికి మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ, కానీ భగవంతుడు ఇంత పని చేస్తున్నాడు కదా, ఎన్ని పనులు చేస్తున్నాడు భగవంతుడు. సృష్టి స్థితి లయము అన్ని చేస్తున్నాడు. కానీ ఆయన సచ్చిదానంద విగ్రహ. ఆయనకి ఎటువంటి కర్మలనేవి అంటుకోవు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలస్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్ న సబధ్యతే. ఇది తెలియకుండా జనాలు ఏమనుకుంటారు? కృష్ణుడు మనిషి, కృష్ణుడు అది అని. అవజానంతి మాం మూఢ మానుషీం తను ఆశ్రితం పరంభావం అజానంతో మాం భూత మహేశ్వరం మమ భూత మహేశ్వరం. అంటే పరంభావం తెలియకుండా కృష్ణ భగవానుడు సర్వభూత మహేశ్వరుడు అనే విషయాన్ని తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం? ఓ కృష్ణ భగవానుడు ఏముందండి, ద్వాపర యుగంలో వచ్చాడు, అవతారం మాత్రమే, ఇలా మాట్లాడతారు. తెలియకుండా మాట్లాడేటువంటి మాటలు. భగవంతుడు సచ్చిదానంద విగ్రహ, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్ గోవిందం సర్వకారణ కారణం. గోవిందుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణ కారణుడు. ఆయన ఆదిదేవుడు భగవంతుడు. ఆయనకి ఎటువంటి సచ్చిదానంద స్వరూపుడు. ఆయనని ఎటువంటి కర్మలు అంటుకోవు, ఆయనకి ఎటువంటి గుణాలు కూడా అంటుకోవు. ఎటువంటి, అదే చెప్తున్నది నమాం కర్మాణి లింపంతి అనేది. కాబట్టి మాయావాదులు ఏ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే, భగవంతుడి శరీరం అనేది భౌతికము, భగవంతుడి శరీరము మాయతో తయారు చేయబడింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే అంతా మాయనే, ఈ బ్రహ్మాండంలో కనిపించేది ప్రతి ఒక్కటి మాయనే. భగవంతుడు కూడా మాయనే.
ఇది చాలా 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 తప్పుడు సిద్ధాంతము. భగవంతుడు మాయ అధీశుడు, మాయ అతీతుడు కాదు. మనం మాయాతీతులము, భగవంతుడు మాయాధీశుడు. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఆయన రూపానికి కానీ ఆయన శరీరానికి కానీ అది అవ్యయమైనటువంటి శరీరము. అది ఎప్పుడు ఏ ప్రళయం వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అలాగే ఉంటుంది. అది అవ్యయమైనటువంటిది అంతే. ఓకే, 26వ శ్లోకానికి వెళ్దాం. భవానీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్. ఏష భూతాని భూతాత్మా భూతేశో భూత భావనః స్వశక్త్యా మాయయా యుక్తః సృజత్యత్తి చ పాతి చ. భగవానుడే సకల జీవుల యందు పరమాత్మ రూపమున కలడు. అతడే ఎల్లరను నియమించువాడు, పోషించువాడు. తన మాయాశక్తిచే అతడు ఎల్లరను సృష్టించి పోషించి లయింపజేయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో భగవంతుడు భూత భృత్ అనమాట. భగవంతుడు ఏం చేస్తున్నాడు? అందరికీ కూడా కావాల్సినటువన్నీ ఇస్తున్నాడు. అందరినీ మెయింటైన్ చేసేది భగవంతుడే. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా తీసుకున్నా భగవంతుడే. మనకి ఏదైనా ఎవరైనా ఇచ్చారు అంటే అది భగవంతుడే ఇచ్చాడు. మన దగ్గర ఎవరైనా తీసుకున్నారో అది భగవంతుడే తీసుకుంటాడు. భగవంతుడే అన్నీ ఇస్తాడు, భగవంతుడే మెయింటైన్ చేస్తాడు, భగవంతుడే చివరికి అన్నీ తీసేసుకుంటాడు. కాసేపు ఇస్తాడు, కాసేపు తీసేస్తాడు, ఇస్తాడు, తీసేస్తాడు, అంతే. మరి మనకి ప్రశ్న రావచ్చు, ఇలా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు నచ్చలే. అది నిజమే. దానికి కూడా సొల్యూషన్ భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతున్నది అనేది కూడా మనకు ఆన్సర్ చెప్తున్నాడు. ఎందుకు అంటే మనం భగవంతుడిని మర్చిపోయాం కాబట్టి. మనం భగవంతుడిని మర్చిపోవడం వల్ల మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా మన జననము మరణము అనేటువంటి చక్రంలో మనం చిక్కుకున్నాము. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకున్నాం అంటే భగవంతుడిని మర్చిపోయాం కాబట్టి. మనం ఏం చేయాలి? భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. భగవంతుడిని మర్చిపోయాం, కంప్లీట్గా వదిలేసి వచ్చేసాం. నేను కూడా ఈశ్వరుడిని అవ్వాలి అనేటువంటి కోరిక మనలో పుట్టింది. ఎందుకు భగవంతుడే ఉండాలి? భగవంతుడే ఇంత భోగాన్ని అనుభవిస్తున్నాడే, అంతమంది భక్తులు ఉన్నారు, అందరు భగవంతుడినే సేవిస్తున్నారు ఏంటి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో? నన్ను కూడా సేవించే వాళ్ళు నాకు కావాలి, నేను ఈశ్వరుడిని కావాలి అనేటువంటి కోరిక మన మనసులో ఎప్పుడైతే వచ్చిందో మనం ఈ భౌతిక ప్రపంచంలో పడ్డాం. పడ్డ తర్వాత ఈ కర్మ చక్రంలో ఇరుక్కుపోయాము. రకరకాల సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఇందులోంచి బయటపడాల్సినటువంటి పరిస్థితి. బయటపడాలి అంటే మనం చేయవలసిందల్లా ఒకటే, భగవంతుడిని మనం ప్రార్థించుకోవాలి, భగవంతుడిని మనం పూజించాలి. అప్పుడే మనం ఇందులోంచి బయటపడతాం. భగవంతుడి యొక్క కృప వల్ల మాత్రమే మనం బయటపడతాం. ఓకే, సో ఇదంతా కూడా భగవంతుడు ఎలా సృష్టిని చేస్తున్నాడని, సృష్టి స్థితి లయాన్ని బహిరంగ శక్తితో చేస్తున్నాడు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఆయన తన ధామంలోనే ఉంటాడు. తన ధామంలో ఉంటాడు, కానీ బహిరంగ శక్తి ద్వారా ఇవన్నీ చేయిస్తున్నాడు. మరి ఆయనే కారణం అని చెప్తున్నారు. ఆయన చేయించాడు కాబట్టి ఆయనే కారణం. సపోజ్ ఒక పెద్ద కంపెనీ ఓనర్ ఉన్నాడండి, రతన్ టాటా. ఆయన తన ఎంప్లాయీస్ చేత ఒక పని చేయిస్తే మన న్యూస్ పేపర్లో ఏం రాస్తాడు? రతన్ టాటా చేశాడు అని చెప్తాం, అవునా? అలాగే ఆయన స్వయంగా వచ్చి చేయడు, తన బహిరంగ శక్తి ద్వారా, మాయాశక్తి ద్వారా చేయిస్తాడు. కాబట్టి ఆయనే కారణం. కానీ ఆయన డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ అవ్వడు. ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవడానికి, రైట్? సో అన్నీ కూడా ఒక రిమోట్ కంట్రోల్ లాగా అనమాట. భగవంతుడి చేతిలో ఒక రిమోట్ ఉంటుంది అనమాట. ఆ రిమోట్ కంట్రోల్ తోటి ఈ మొత్తం అంతా కూడా కంట్రోల్ చేస్తాడు. అన్ని త్రిగుణాలన్నీ కూడా ఆయన చేతిలో ఉండేటువంటి ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా అన్నీ కూడా నడుస్తుంటాయి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. అంటే భగవంతుడికి ఎన్నెన్నో రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. భగవంతుడికి పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే, విష్ణు పురాణంలో చెప్పారన్నమాట. ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి భగవంతుడి శక్తులు. ఆ శక్తుల ద్వారా ఈ సృష్టి స్థితి లయం అనేది జరుగుతున్నది. శక్తుల ద్వారా పని జరుగుతున్నది, రైట్? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 27 చదవనా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ ప్రభు. తమేవ మృత్యుం అమృతం తాత దైవం సర్వాత్మనోపి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యదా వై సీతామయంత్రిత. ప్రియమైన ధ్రువ, జగత్ పురోగతికి
చరమ లక్ష్యమగు దేవదేవుని నీవు శరణు వేడుము. ముక్కుతాడు వేయబడిన ఎద్దు యజమాని చేత నియమింపబడినట్లు బ్రహ్మాది దేవతలతో సహా ప్రతి ఒక్కరును అతని నియంత్రణ ఎందే పనిచేయుచున్నారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో ఏంటంటే ఈ జగత్ పురోగతికి అన్నిటికన్నా చరమమైనటువంటి లక్షణం ఏంటంటే దేవాది దేవుడు. మనం చేయాల్సినటువంటి పని ఏంటి? భగవంతుడి శరణు వేడాలి. సో అదే సేమ్ విషయాన్ని మనకి స్వయంభూమని చెప్తున్నాడు ధ్రువ మహారాజ్కి, భగవంతుడి యొక్క శరణు వేడుము. అదేవిధంగా ఏం చెప్తానంటే, ఒక ఎద్దుకి ముక్కుతాడేస్తాడు యజమాని. ఎద్దు కట్టినప్పుడు ముక్కుతాడేసి కట్టేస్తారు, అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఎద్దు కొంత దూరం వరకు పరిగెత్తగలదు, కానీ అన్లిమిటెడ్గా పరిగెత్తలేదు. అంటే ఇది జీవులందరూ కూడా ఆయన ఏ విధంగా నియమిస్తున్నాడు కృష్ణ భగవాన్ అంటే, ఈ మనకు ఒక ముక్కుతాడేశాడు భగవంతుడు. మనం ఏదో పరిగెత్తేస్తామని అనుకుంటాము, కానీ మనకు ఒక లిమిటెడ్ ఇండిపెండెన్స్ అనేది ఉన్నది. మనకు కూడా స్వాతంత్ర్యం ఉంది, కానీ అది లిమిటెడ్గా ఉంది. అన్లిమిటెడ్ ఇండిపెండెన్స్ లేదు మనకి. అదే భగవంతుడికైతే అన్లిమిటెడ్ ఇండిపెండెన్స్ ఉంది. ఆయన స్వరాట్, అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ అంటే ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఆపగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు, అంతే. ఆయనకు ఆ స్వతంత్రం ఉంది. కానీ జీవుడికి ఆ స్వతంత్రం లేదు. ముక్కుకి తాడేసినటువంటి ఎద్దులాగా ఉంటుంది పరిస్థితి. మనం కొంచెం దూరం పరిగెడితే గట్టిగా నొప్పేస్తుంది, కాబట్టి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. అంటే వేదాలలో ఉండేటువంటి కర్మ సిద్ధాంతం, వేదాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆ వేదాలలో ఈ పని చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది, మీరు ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ విధంగా చేస్తే మీకు ఈ సుఖం వస్తుంది, ఈ విధంగా చేస్తే మీకు ఈ కష్టం వస్తుంది అని అందులో ఉన్నది. సో కాబట్టి అదే మనకు తాడు. ఆ తాడుతో కట్టేశాడు భగవంతుడు మనం. సో కాబట్టి ఒక రావణాసురుడు అనుకోవచ్చు, నేను పెద్ద రాక్షసుడిని, నేను ఈ విశ్వాన్ని ఏలేస్తాను, నేను ఏం చేసినా చెల్లుతుంది అని. సో అలాగే రావణాసురుడు ఏం చేశాడు? ఎంతోమంది దేవతల్ని కష్టపెట్టాడు, సాధువుని హింసించాడు, ఎంతోమందిని హింసించాడు. సో ఆ తాడు వేసి కట్టేశాడు కదా భగవంతుడు. ఆ తాడు, ఆ కర్మనే మళ్ళీ అతను లాగేసింది వెనక్కి. ఓకే, సో మనకు ఆ ముక్కు తాడు అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఈ కర్మ భగవంతుడు అందరినీ ఆ విధంగా నియంత్రిస్తున్నాడు. నాస్తికుడినైనా ఆస్తికుడినైనా భగవంతుడు నియంత్రిస్తున్నాడు. సుఖదుఖాలను ఇచ్చి నియంత్రిస్తున్నాడు. ఈ కర్మ ద్వారా నియంత్రిస్తున్నాడు. అసలు సుఖదుఖాలు, ఈ కర్మ సిద్ధాంతం, ఈ కర్మ చక్రం అనేది లేకపోతే ఎవరు నియంత్రణ లేకుండా అయిపోతారు జీవులందరూ. అది చాలా రిస్కీ పొజిషన్ అయిపోతుంది, చాలా డేంజరస్ అయిపోతుంది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు లాంటి వాళ్ళు ఇంకా విజృంభిస్తారు. సో వాళ్ళకి ఆ కర్మలన్నీ అంటుకుంటాయి కాబట్టే వాళ్ళ ఆ కర్మలకి వాళ్ళ కష్టాలను అనుభవిస్తారు, అంతే. ఇది ఫైనల్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం చేయాల్సిందల్లా ఏంటంటే భగవంతుడి యొక్క శరణాగతి. బ్రహ్మాది దేవతలైనా కూడా, ఎవరైనా కూడా, అందరూ కూడా భగవంతుడి ఆధ్వర్యంలోనే ఉన్నారు. భగవంతుడి ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఓకే, 28వ శ్లోకము భవానీ మాతాజీ, ఎంవిడి భవానీ మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ. యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్యా వచసా భిన్నమర్మా వనం గతస్తపసా ప్రత్యగ్గరక్షం మారాధ్యలేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః. ధ్రువ, కేవలము 5 ఏళ్ల ప్రాయంలోనే నీవు సౌతి తల్లి పలుకులచే మిగుల కలత చెంది తల్లి రక్షణమును ధైర్యంగా విడిచిపెట్టి అడవికేగి భగవదానుభూతి కొరకై యోగ విధానం నెలకొంటివి. తత్ఫలితంగా నీవు ముల్లోకములందు అత్యుత్తమ స్థానం ఇదివరకే సాధించితివి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో తాతగారు చెప్తున్నారన్నమాట తన మనవడికి ఏంటంటే, నువ్వు 5 ఏళ్ల ప్రాయంలోనే నువ్వు భగవత సాక్షాత్కారం చేసుకున్నావు, అవునా? సవితల్ చెప్పేసరికి చాలా కోపంగా ఆయన వనాలకు వెళ్ళిపోవడం జరిగింది, అవునా? చాలా ఆయన యోగ విధానంతో ఆయన ఏం చేశాడు? చాలా తీవ్రమైనటువంటి తపస్సు, 5 నెలలు 6 నెలలు తపస్సు చేసేసరికి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు, అవునా? గుర్తు చేస్తాడు అనమాట. నువ్వు ఎంత అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చావు, ఇంతకుముందే చేసావు, నువ్వు విధంగా చేయడం కరెక్టా? 29వ శ్లోకం. నిర్మోహ గంగా మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు. తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమీక్షమక్షరం ఆత్మానమన్విచ్య విముక్తమాత్మదృగ్ యస్మిన్నిదం భేదమస్ప్రతీయత్. ప్రేమైన ధ్రువ, కనుక అక్షరుడగు పరమపురుషుని వైపునకు నీ అవధానమును మళ్లింపుము. నీ నిజస్థితి యందు నిలిచి ఆ దేవదేవుని వీక్షింపుము. ఆ విధముగా ఆత్మానుభూతితే నీవు ఈ భౌతిక భేదము కేవలము క్షణభంగురమని తెలుసుకొనగలవు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 29వ శ్లోకంలో తన నిజస్థితికి రావాలి. మన నిజస్థితికి వచ్చినప్పుడే అసలు ఏంటి అని తెలుస్తుంది. లేకపోతే భౌతిక భేదముతో చూడకూడదు. వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే అసలు ఎందుకు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన సొసైటీలో ఎందుకు ఇంత హింస జరుగుతోంది, ఎందుకు అంటే భేద బుద్ధి. వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేద బుద్ధి మనకు వచ్చినటువంటి ప్రాబ్లం. మనం ఆధ్యాత్మికమైనటువంటి దృష్టికోణంతో చూడాలి. ప్రతి వాళ్ళు ఈ విధంగా చూస్తారండి. వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు అని, వీళ్ళు మధ్యస్థులు, వీళ్ళు శత్రువులు కాదు మిత్రులు కాదు. ఇదే భేద బుద్ధి అంటే. ఈ భేద బుద్ధిని వదిలిపెట్టాలంటే ఆధ్యాత్మికమైన దృష్టికోణంతో చూడాలి. ఆధ్యాత్మికమైన దృష్టికోణం ఏంటి? ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క అంశ, ప్రతి జీవుడు భగవంతుడి యొక్క నిత్య సేవకుడు. ప్రస్తుతానికి ఏదో ఒక రకమైనటువంటి త్రిగుణాలలో ఉన్నారు. అండ్ నాకు వచ్చినటువంటి కష్టాలు వాళ్ళు చేయడం వల్ల కాదు వచ్చింది, అది నా కర్మ అనుసారంగా భగవంతుడు నాకు విధించడం జరిగింది, అంతే. ఇక్కడితోటి ఆపేయడమే అది కరెక్ట్. అంతేగాని మనం ఒకళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళ పట్ల హింస ఎప్పుడు వాళ్ళనే ద్వేషిస్తూ 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 దూషిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి లాభం అనేది లేదు, ఎటువంటి లాభం లేదు. ఇది కరెక్ట్ కాదు. అలా చేయడానికి ఇక్కడ ధ్రువ మహారాజ్ ఏమనుకున్నాడు, ఈ యక్షులు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడు చంపుతారా మీరు, మిమ్మల్ని అందరినీ నేను నాశనం చేసి చూపిస్తాను అనేటువంటి కోపం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన చెప్తున్నమాట. అలా చూడొద్దు. జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే, అవునా? నువ్వు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో చూడాలి అందరినీ. భౌతికంగా శారీరకమైన పర్వంలో చూస్తే ఎన్నో డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. వీళ్ళందరూ మా భాష మాట్లాడేటువంటి వాళ్ళు, మా భాష మాట్లాడితే మంచివాళ్ళు. వీళ్ళందరూ మా రాష్ట్రం వాళ్ళు మంచివాళ్ళు. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు చాలా మంచివాళ్ళు. వీళ్ళందరూ మా కులానికి చెందిన వాళ్ళు మంచివాళ్ళు. వీళ్ళందరూ నా ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి వీళ్ళు మంచివాళ్ళు, అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు. ఇదంతా కూడా భేద బుద్ధి. ఇది విడిచిపెట్టాలి. భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తున్నాడు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత స్థితిలో ఉండాలి. అంతేగాని బ్రహ్మభూత స్థితికి దేహాత్మ బుద్ధి, ఇవి రెండు ఆపోజిట్స్. దేహాత్మ బుద్ధి అంటే నేనే దేహమే ఆత్మ అనేటువంటి బుద్ధి, నేను దేహాన్ని అనేటువంటి బుద్ధిలో కనుక ఉన్నట్లయితే మనకు అన్ని భేదమే కనిపిస్తుంది. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఇదే 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 ఇది అజ్ఞానం. ఇదేం పెద్ద జ్ఞానం కాదు. అయితే మరి భేద బుద్ధి వదిలిపెట్టినప్పుడు బ్రహ్మభూత స్థితికి వస్తాం. బ్రహ్మభూత స్థితికి రావాలి మనం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. భక్తి చేయడం వల్ల బ్రహ్మభూత స్థితికి వస్తాం. రైట్, ఈ విధంగా చేయాలి. ఓకే, 30 శ్లోకం నూకల సుబ్బరామయ్య ప్రభు. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. ఓం ప్రత్యేగాత్మని తథా భగవత్యనంత ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ భక్తిం విధాయ పరమాం శనకైర విద్యా గ్రంథిం వివేశసి మమాహమతి ప్రరూఢం. ఆ విధముగా
నీ సహజ స్థితిని తిరిగి పొంది సర్వశక్తివంతమగు ఆనందనిధియు సర్వజీవుల యందు నిలిచియుండు పరమాత్మయునగు దేవదేవునికి సేవ చేయుచు సత్వరమే నేను నాది అనేది మిథ్యాభావనను నీవు మరవగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ బ్రహ్మ. సో ఏం చేయాలంటే భక్తి చేయాలి. భగవంతుడి భక్తి చేయడం వల్ల, కృష్ణ భక్తి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నేను నాది అనేటువంటి మిథ్య అహంకారం ఏదైతే ఉందో అది పోతుంది. ప్రతి జీవుడిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఒక సాక్షాత్కారం మనకు అవుతుంది అనమాట. ఇదేంటంటే చాలా 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 లోతైనటువంటి అజ్ఞానం. ఏంటంటే నేను నాది, నేను నాది, అహం మమేతి అంటారు దాన్ని. అహం మమేతి, అహం అంటే నేను, మమ ఇతి అంటే అహం మమ, ఇది నాది, నేను నాది, నేను నాది. ఇది చాలా చాలా డీప్ రూటెడ్ అజ్ఞానం ఇది. దీన్ని బయటికి తీయాలి అంటే భక్తి ద్వారా, కేవలం భక్తి వల్ల మాత్రమే అవుతుంది. ఈ అహంకారము లేకపోతే మమత, నేను నాది అనేటువంటివి ఈ భౌతిక బంధనానికి కారణం. మరి ఏం చేయాలి? ఈ అవిద్య అనేటువంటి గ్రంథి, ఈ చిక్కు ఏదైతే ఉందో దాన్ని మనం తెంపాలి, కట్ చేయాలి. ఎలాగా? కృష్ణ భక్తి ద్వారా కట్ చేయాలి. కృష్ణ భక్తి ద్వారా కట్ చేయాలి. శృణ్వతాం స్వకతాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్స్తాం. ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడి కథలను వినాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి. మన హృదయంలో ఉండేటువంటి అభద్రములు అంటే ఈ అహం మమేతి అనేటువంటి ఈ పాడు బుద్ధి ఏదైతే ఉందో, నేను నాది అనేటువంటి ఈ పాడు బుద్ధి పోతుంది కృష్ణ భక్తి చేయడం వల్ల. కాబట్టి కృష్ణ భక్తిని తీవ్రంగా చాలా చక్కగా మంచిగా చేయాలి. అదే విషయాన్ని స్వయంభువ మను చెప్తున్నాడు ధ్రువ మహారాజ్. ధ్రువ మహారాజే చాలా గొప్ప భక్తుడు, స్వయంభువ మను మహాజనుడు, కానీ చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని చెప్తున్నాడు అనమాట. ఎస్, నాగం సునీత మాతచి నెక్స్ట్ వన్ చదవండి. 31. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సంయచ్చరోషం ప్రదీపం శ్రుతేన భూయసా రాజన్న హృదయ యతామయం ఓరాంతుము అది రోగమున వైద్యము వల్ల పనిచేయు ఆత్మాన వాయిస్ కట్ అవుతుంది. ఈ కోర్సును కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. కొంచెం వాయిస్ కట్ అయింది, నేను రిపీట్ చేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. సో ఓ రాజా, నేను తెలియజేసిన విషయమును సావధానముగా విచారింపుము. అది రోగమునకు చక్కటి వైద్యము వలనే పనిచేయును. ఆత్మానుభవ పథమును క్రోధము గొప్ప శత్రువు వంటిది కనుక దానిని నిగ్రహింపుము. నీకు శుభము గాక. నా ఉపదేశములను అనుసరింపుము అని నిన్ను కోరుచున్నాను. తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటివరకు మనకి స్వయంభూ మనం చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో ఇది అఫ్కోర్స్ ధ్రువ మహారాజుకే చెప్పాడు, కానీ ఇది మనకు కూడా చాలా వర్తిస్తుంది. ఓకే, ఇది మనకు ఒక మందు లాంటిది. అంటే ఇప్పుడు మనం భక్తిలోకి వచ్చాము, కానీ ఎంతవరకు మన కోపాన్ని మనం నిగ్రహించుకోగలుగుతున్నాం? సింపుల్ ప్రశ్న. మన రోజుకి ఎన్నిసార్లు కోపం వస్తుంది? ఇది మనం ఆలోచించాలి. సపోజ్ మనకి ఊరికేనే మనం పిల్లల్ని భయపడించడానికి వచ్చే కోపం, దాని గురించి మాట్లాడట్లేదు. నిజంగా మనకు వచ్చేటువంటి కోపం అంటే ఒకసారి ఒక కోపం వచ్చింది అనుకోండి, అలాగే ఉండిపోతుంది చాలాసేపు. అలాంటి కోపం, లేకపోతే ఒకళ్ళ పట్ల ఉండే ద్వేషం ఎన్నిసార్లు వస్తున్నది? ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి కంపల్సరీగా. మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ కోపాన్ని అణచివేయాలి. ఓకే, అన్లిమిటెడ్గా కోపం అనేది మంచిది కాదు. ఇది ఒక మెడిసిన్ లాంటిది. భగవంతుడు చెప్తున్నాడు ఏంటంటే, మనకి స్వయంభూ మరి చెప్తారు, కృష్ణ కథ అనేది ఒక మందు. కృష్ణ కథ అనేది మందు. మనందరం ఏం చేస్తున్నాం? మెడిసిన్ వేసుకుంటున్నాం. సో కోపాన్ని కూడా వాడచ్చు, కానీ దానికి ఒక యూటిలిటీ పర్పస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్టోరీ వింటాం. ఒకసారి ఏం చేస్తారు, నారదుల వారు ఏం చెప్తారంటే, ఒక పాముకి ఎవరిని కాటు వేయొద్దని చెప్తాడు. సో ఆ పాము ఏం చేస్తుంది? ఎవరిని కాటు వేయడం మానేస్తుంది.
అప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు రాళ్ళు వేసి కొట్టడం మొదలెడతారు. అప్పుడు మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, నన్ను రాళ్ళు వేసి కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారండి అని. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, బుస కొట్టవచ్చు, చంపద్దు, బుస కొట్టని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి, కోపాన్ని కేవలం ప్రొటెక్టివ్గా, అదేదో ఒక షో కింద చూపించాలి అంతే కోపాన్ని. ద్వేషం లోపల మన మనసులో కోపం ఉండకూడదు, ఊరికే మన ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే అసలే కోపం లేకపోతే అవతల వాళ్ళు మనని మిస్యూజ్ చేసుకోవచ్చు, మనని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, డేంజర్ ఉంటుంది. కాబట్టి కోపం ఏదో చూపించినట్టుగా చూపించాలి, అంతేగాని లోపల ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన లోపల కోపం ఉండకూడదు, కేవలం ప్రదర్శన ఉండాలి అంతే. కోపం లోపల కోపం అనేది మనకి ఉండకూడదు, రైట్? ఎందుకు, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి కోపం అనేది తగ్గించుకోవాలి. అలాగే భగవంతుడి భక్తిని చేయాలి. భగవంతుడి భక్తిని చేస్తే అదే ఒక మెడిసిన్. ఆ మెడిసిన్ని మనం చాలా చక్కగా తీసుకుంటే అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. అంతేగాని ఊరికేనే మనం ఎప్పుడూ కోపం కూడా తగ్గకుండా లోపల ఒకటే కోపం ద్వేషం పెట్టుకొని మేము భక్తి చేస్తున్నాం అనుకుంటే సరిపోదు. అది అంటే మనం మెడిసిన్ కరెక్ట్గా తీసుకోవట్లేదు అని అర్థం. మెడిసిన్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా తీసుకోవాలి. ఆధ్యాత్మిక పురోగతి మీకు కావాలా వద్దా, అంతే, ఒకటే క్వశ్చన్. కావాలి అంటే కోపాన్ని అణచివేయాలి అంతే. కోపాన్ని కేవలం ప్రదర్శన కింద చూపించాలి, లోపల ఉండకూడదు. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హేలంగి గిరీశ భ్రతూర్థాన దస్యత్యాతాకృతం యజ్ఞాగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతుర్నదీత్వమర్షితః. ఓ ప్రియమైన ధ్రువ, యక్షులు నీ సోదరుని చంపినారని తలచి గొప్ప సంఖ్యలో నీవు వారిని వధించితివి. ఈ కార్యముచే నీవు శివుని సోదరుడకు కుబేరుని మనస్సును కలత పెట్టితివి. అతడు దేవతల కోశాధిపతి. నీ కార్యము ఆ కుబేరునికి శివునికి అవమానకరమైనది, తప్పక గ్రహించవలెను. హరే కృష్ణ ప్రభు. ఎన్నో చదివారు మాత్రం 32 కదా, 32. హరే కృష్ణ. చెప్తాను, ఓకే, ఒకసారి మళ్ళీ చదువుతాను, నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే, ఈ భౌతిక జగత్తు నుండి విడుదలను కోరువాడు క్రోధవశుడు కాకూడదు. ఏదైనా క్రోధముచే భ్రాంతి కలుగుతుంది, భయకారణం. క్రోధముచే భ్రాంతికి గురి అయిన వాడు ఇతరులకు భయకారణము కాగలడు, రైట్? సో ఏం జరుగుతుందంటే, ఒక సాధు అనేటువంటి వాడు ఇతరులని భయపెట్టకూడదు, తను కూడా భయపడకూడదు. కాబట్టి ఈ కోపం అనేది తెచ్చుకోకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు యేసుక్రీస్తు చూసినట్లయితే, యేసుక్రీస్తు అని మన ఆచార్యులందరూ కూడా చాలా గొప్పగా పొగిడారు. ఓకే, మనం వాళ్ళు ఏదో వేరే ఇతర మతస్థులు చిచ్చి అలా మాట్లాడకూడదు. అలా మనం భక్తులం. ఎవరిలో అయినా మంచి ఉందంటే మంచిని ఖచ్చితంగా చూడాలి, ఎవరిలో మంచి లేదంటే మంచి లేదని చెప్పాలి. మంచి వాళ్ళని ఊరికేనే మనం క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళలో ఉండేటువంటి మంచిని మనం గ్రహించాలి, అవునా? అదేవిధంగా యేసుక్రీస్తుని ఏం చేశారు, సిలువ వేశారు. యేసుక్రీస్తుని సెలవు వేసినప్పుడు ఆయన ఎవరి పట్ల కూడా రిటాలియేట్ చేయలేదు, ఎవరి పట్ల ద్వేషించలేదు. ఆయన ఏం కోరుకున్నాడంటే, భగవంతుని వీళ్ళందరినీ ఎవరైతే నా పట్ల ఈ విధంగా చేశారో వాళ్ళని క్షమించు అని చెప్పారు, అవునా? అదేవిధంగా మనకైతే మన మతంలో అయితే కూర తాల్వార్ అని ఉండేవారు. కూర తాల్వార్కి అక్కడ ఉండేటువంటి చోళ రాజు ఏం చేశాడు, కళ్ళు పొడిపించేశాడు శూలాలతో. పొడిపించినప్పుడు ఆయన రామానుజాచార్యుల వారు వెళ్ళి భగవంతుడిని మళ్ళీ నీ కళ్ళు దృష్టిని నీకు ఇవ్వు అని కోరుకోమని చెప్తే, ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నాడంటే, నాకు ఈ విధంగా చేసినటువంటి ఈ రాజు ఎవరైతే ఉన్నాడో అతనికి భగవద్ధామం ప్రాప్తించాలి అని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అంటే కేవలం ఈయన క్షమించడమే కాదు, కూరతవల్ వారు భక్తుడు ఏం చేశాడు, ఆయనకి భగవత్ ప్రాప్తి కావాలని కోరుకున్నాడు. అంత సహనం అనేది ఉండాలి ఒక సాధువులో. సాధువు ఇతరులను భయపట్టించకూడదు. అదే చెప్తాడు, నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, ఎంత మంచి భక్తుడివి, మీరు నిన్ను చూసి అందరూ భయపడితే అది కరెక్ట్. నీ కోపం అలా చూపిస్తే అందరూ భయపడిపోరు, మరి ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఓదారుస్తున్నారు, బుజ్జగిస్తున్నారు. ఎంత తాత్వికమైన డెప్త్ తోట అని చెప్తున్నారు. మనం కూడా చెప్తాం చాలాసార్లు విషయాలు ఎవరైనా కోపం తగ్గించడానికి, కానీ అందులో ఇంత జ్ఞానం ఉండదు. అందులో మనం చెప్పే దాంట్లో చాలా సింపుల్గా చెప్తాం. ఎంత నాలెడ్జ్ తోటి చెప్తున్నారు చూడండి, ఎన్ని విషయాలు మనకు తెలిసి వస్తున్నాయి.
కాబట్టి అందుకనే మహాజన ఈయన గతస్య పంత, అందుకనే మహాజనులు చెప్పేటువంటి మాటలను వినాలి. అప్పుడు మన స్టాండర్డ్ కూడా రైజ్ అవుతుంది. ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్తాం. లేకపోతే మనం ఏదో చాలా సింపుల్గా బేసిక్గానే ఆలోచిస్తాం. కోపడకూడదు, ఎందుకు కోపడకూడదు అంటే బ్లా 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 ఏదో సంథింగ్ చెప్తాం. అట్లా అలా కాదు. ఎందుకు కోపడకూడదు అంటే ఇతరులని భయపెట్టించకూడదు. ఊరికే ఎందుకు భయపెట్టించాలి? జనాలందరూ భయపడతారు కదా కోపడేవాడి మీద. ఒక సాధువు ఇతరులను భయపెట్టించచ్చా? అంత బాగా చెప్తున్నాడు. రైట్. ఇది 33వ శ్లోకం చదవాలి ఇప్పుడు. హరే కృష్ణ. 33వ శ్లోకం. ఎస్, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ 33వ శ్లోకం చదవాలి. హరే కృష్ణ ప్రభుజీ. హేళనం గిరీశ భ్రాతుర్ధన త్వయాకృతం యజ్ఞాగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతుఘ్ననిత్వమహర్షితః. ప్రియమైన ధ్రువ, యక్షులు నీ సోదరుని చంపినారని తలచి గొప్ప సంఖ్యలో వారిని నీవు వధించితివి. ఈ కార్యము చే నీవు శివుని సోదరుడగు కుబేరుని మనస్సును కలత పెట్టితివి. అతడు దేవతల కోశాధిపతి. నీ కార్యము ఆ కుబేరునికి శివునికి అవమానకరమైనదని తప్పక గ్రహింపుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పటి వరకు మొట్టమొదటిగా తత్వం గురించి చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు స్వయంభూ మనం ఏం చెప్పాడు? ఫస్ట్ నీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏమిటి నువ్వు అర్థం చేసుకో. నీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంటి అంటే అది తను చేసుకున్నటువంటి కర్మ, అలాగే భగవంతుడి ఇచ్చ ఉంది కాబట్టి అలా చనిపోయాడే, కానీ యక్షుడు చేసింది కాదు అలా చెప్పడం జరిగింది. అలాగే తాత్వికంగా భగవంతుడి యొక్క తత్వం గురించి చెప్పడం జరిగింది. భగవంతుడి పట్ల నువ్వు ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు భగవంతుడి పట్ల కూడా తప్పుగా అనుకోకూడదు. భగవంతుడు తప్పు చేశారని కూడా అనుకోవడానికి వీల్లేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకొక రీజన్ చెప్తున్నా అనమాట, ఎందుకు నువ్వు కోపడకూడదని. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే శివుడిని నువ్వు అవమానిస్తున్నావు ఇలా చేయడం వల్ల. ఎందుకంటే ఈ యక్షులందరినీ చంపడం వల్ల ఏం జరుగుతుందంటే కుబేరుడి కోపం వస్తుంది. కుబేరుడి కోపం వస్తే శివుడి కోపం వస్తుంది. ఎందుకంటే కుబేరుడు చాలా గొప్ప శివభక్తుడు కాబట్టి. నువ్వేం చేస్తున్నావు అంటే అనవసరంగా నువ్వు కుబేరుడిని, శివుడిని, వాళ్ళని చాలా చాలా మన పట్ల కోపం వచ్చేలాగా చేస్తున్నావు. అంటే మన 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 వంశం ఏదైతే ఉందో, మన కులం ఏదైతే ఉన్నదో, మనము మన పట్ల ద్వేషం వచ్చేలాగా మనను వాళ్ళు శిక్షించే విధంగా నువ్వు చేస్తున్నావు. ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఆపేసేయి అని చెప్తాడు. ఎందుకంటే ఆయన దేవతలకు కోశాధిపతి కుబేరుడు, అలాగే గొప్ప శివభక్తుడు కూడా. కాబట్టి నువ్వు ఇలా చేయడం అనేది తప్పు అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట. ఇలా చేయవద్దు అని చెప్తున్నాను అనమాట. ఎస్, ఎం లక్ష్మీదేవి మాతాజీ. నెక్స్ట్ 34. హరే కృష్ణ ప్రభుజీ. తం ప్రసాదయ వత్సాసు సన్యత్య రసయోక్తిభిః నయావన్మహాహతాం తేజః కులం భవిష్యతి. వత్స, ఈ కారణమున నీవు శీఘ్రమే మృదువాక్కులతోనూ స్తుతులతోనూ కుబేరుని శాంతింపచేయుము. ఆ విధముగా అతని క్రోధ ప్రభావము మన వంశమును తాకకుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రైట్, హరే కృష్ణ. అదే చెప్తున్నాను, వాళ్ళ కోపాన్ని నేను తెప్పిస్తున్నావు. అనవసరంగా కుబేరుని శాంతింపచేయి, అనవసరంగా వాళ్ళ క్రోధ ప్రభావాన్ని మన వంశం పైన తాకకుండా చూసుకో అని చెప్తున్నాను అనమాట. మనందరికి కూడా కోపం వచ్చిందంటే కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఎంవిడి భవానీ మాతాజీ 35. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏవం స్వయంభుః పౌత్ర మనుశాస్యమనుద్రవం తేనాభివందితః సాకం వృషభిః స్వపురం యయౌ. ఈ విధముగా స్వయంభూ మనువు తన పౌత్రుడగు ధ్రువునకు ఉపదేశమొసగి అటు పిమ్మట అతని వందనములను స్వీకరించను. పిదప మనువు మరియు మహర్షులు తమ నెలవులకు జనరి. శ్రీమద్భాగవతం నందలి యుద్ధమును నిలుపమని స్వయంభూ మనువు ధ్రువునికి బోధించుటను 4వ స్కందంలోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో కాబట్టి ఇవాళ మనం ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నామంటే ఏ విధంగా స్వయంభూమను చాలా అద్భుతమైన ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది. స్వయంభూమను చివరికి ఏం చేశాడు? కన్విన్స్ చేశాడు అనమాట తన మనవడిని.
ఓకే, నువ్వు ఇలా ఈ విధంగా ఈ యక్షులతోటి ఈ యుద్ధాన్ని ఆపేసేయి. అనవసరంగా ఈ అమాయకులైనటువంటి యక్షుల్ని చంపడం అనేది సరికాదు. ఎవరు ఒకతను చంపాడని చెప్పి మొత్తం అందరిని చంపేస్తావా? తప్పు కదా. ఎందుకు చంపుతావు? అందరిని ఎందుకు చంపుతాను? ఇవాళ దీనికి చాలా రెలవెన్స్ ఉందండి ఈ పాయింట్కి. మనం యుద్ధాలను చూసినప్పుడు కొన్ని రాజ్యాలు ఏం జరుగుతుంది, ఒక రాజ్యం వాళ్ళు ఒకళ్ళని చంపడానికి వచ్చారు, కొంతమందిని చంపారు. అయితే ఈ దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ దేశంలో ఉండేటువంటి వేల మందిని చంపేస్తున్నారు. ఎందుకు? కోపం. అవునా? మా వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళు కాదు. మీకు అర్థమవుతుంది కదా, వీళ్ళు మన వాళ్ళు కాదు కాబట్టి అందులో వీళ్ళు కొన్ని వేల మందిని చంపితే వాళ్ళు ఇంకా ఎన్నో రెట్ల వేల మందిని చంపేస్తున్నారు. ఎందుకు అంటే కోపం అన్నమాట. సో ఇప్పుడు అలా స్వయంభూ మరువు లాంటి వాళ్ళు ఎవరు లేరు చెప్పేవాళ్ళు. చూడండి, వాళ్ళకు కూడా చెప్పాల్సిన ఉపదేశం ఇదే. ఏంటంటే అన్నిటికీ కారణం దేవాది దేవుడు భగవంతుడే కారణము. అన్నిటికీ కారణం వాళ్ళ కర్మలే కారణం. ఇంకా అంటే ఒక రియాక్షన్ అనేది, ఒక లిమిట్ అనేది ఉంటుంది రియాక్షన్కి. అన్లిమిటెడ్గా ఉండకూడదు రియాక్షన్, అది ఎక్సెసివ్గా ఉండకూడదు. అవునా? సో ఇది తప్పు అనమాట. రైట్? ఆ విధంగా హింసించకూడదు జనాలందరినీ, ప్రజలందరినీ కూడా, అమాయక ప్రజల్ని ఖచ్చితంగా కూడా హింసించకూడదు. అవునా? పర్టికులర్గా భక్తులు కోపాన్ని అణుచుకోవాలి. భక్తులు మంచిగా భక్తి చేయాలి. భక్తి చేయడం వల్ల అహం మమేతి, అహంకారం, నేను నాది అనేటువంటి ఫీలింగ్ నుంచి బయటపడి భగవంతుడి గురించి ఇంకా భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి. ఇంకా భగవంతుడి గురించి బాగా తెలుసుకోవాలంటే మనం భక్తి బాగా చేస్తే భగవంతుడు తన గురించి తాను రివీల్ అవుతాడు. అవునా? సో ఈ విధంగా ఎవరిని మనం కష్టపెట్టకూడదు, ఎవరిని భయపెట్టించకూడదు. ఊరికనే కోపాన్ని ప్రదర్శనగా చూపించాలి అంతే. మనం రక్షణ చేసుకోవడానికి కొంత కోపాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతవరకే, ప్రదర్శన వరకే కోపం అనేది వాడాలి. అంతేగాని అతిగా ఇతరులని భయపెట్టించకూడదు, అతనుగా ఇతరుని హింసించకూడదు. ఓకే, హరే కృష్ణ. సో అందరూ అడ్మిట్ చేసుకోవచ్చు. సో మీకేమైనా నచ్చిన పాయింట్ ఉంటే, లేకపోతే మీకేమైనా అర్థమైనటువంటి రియలైజేషన్ ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. హరే కృష్ణ. 1 minute అన్మిట్ చేసుకోవచ్చు మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మరి ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, ఆ కాలము భగవాను నిర్ణయిస్తాడు ఆ కాల పరిమితిని అని చెప్పారు కదా ప్రభుజీ. అది చాలా బాగుంది. అయితే ప్రభుజీ నాకు చిన్న సందేహం ప్రభుజీ, అడగొచ్చదో తెలియదు ప్రభుజీ. ఇప్పుడు కర్మలను బట్టి మనకు జన్మ వస్తుంది అని చెప్పారు భగవంతుడు గాని ప్రభుపాదుల వారు అందరు చెప్పారు. మీరు చెప్పండి ప్రభుజీ, ఇప్పుడు కర్మలను బట్టి మనకు జన్మ వచ్చినప్పుడు చావు పుట్టుకలు కూడా భగవంతుడు నిర్ణయించిన దాన్ని బట్టి వస్తుంది. మనకు మాత్రము ఇప్పుడు మంచి వాళ్ళకు ఒక్కోసారి చాలా తక్కువ కాలం ఇస్తున్నారు, చెడ్డ వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నారు అనేసి అని అనుకుంటాం కదా ప్రభుజీ. అంటే ఇది నిర్ణయించడము ఏ విధంగా నిర్ణయం అవుతుంది అని అనుకోవాలి ప్రభుజీ? హరే కృష్ణ. అదే చెప్పారు మాతాజీ. ఏంటంటే వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఆలోచన, అది మన ఆలోచన. అది ఎవరు మంచి ఎవరు చెడు అని మనం డిసైడ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మంచి చెడు అని డిసైడ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనం ఏదో వీడు మంచివాడు అని ఎలా చెప్తాం? నాకు మంచి చేస్తే మంచోడు అంటాం, నాకు చెడు చేస్తే చెడ్డోడు అంటాం మనం. అవునా? బయాస్ అనేది ఉంటుంది. వీడు చెడు చేసి, నాకు ఏదో చెడు చేశాడు, వీడు చాలా చెడ్డవాడు అని. ఇంక వాడు ఏ మంచి చేసినా వాడు చెడ్డోడే అంటాం మనం. ప్రభుజీ వాయిస్ వినపడట్లేదు. నాదా? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఇందాక వినిపిస్తుంది బాగానే. సారీ. మంచి చెడు అనేది మనం నిర్ణయం చేయలేము. అది నేను చెప్పేది. మంచి చెడు అనేది నిర్ణయం చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చాలా ఉంటాయి. భూతకాలం అనేది ఉన్నది. ఈ ఒక్క జన్మతోటే అన్ని చెప్పేయలేము మనం ఎవరిదైనా కూడా. వీళ్ళు ఇలాంటి వాళ్ళని కిందటి జన్మ ఉంటుంది, కిందటి ఎన్నో జన్మలు ఉంటాయి. అవునా? నారదుడు ఒక జన్మలో దాసిపుత్రుడు, అంత కింద 3 జన్మలో ఇంకేదో, అంతకుముందు ఇంకేదో. సో కాబట్టి మనం ఒకటే చూసి మనం చెప్పలేం ఇది అని. కాబట్టి ఇదంతా మనకు అర్థం కాదు. ఒక పాయింట్, ఈ కర్మ సిద్ధాంతం ఇదంతా ఫుల్ కేస్ హిస్టరీ మనకు తెలియదు. మనం తెలియకుండా జస్ట్ ఫస్ట్ ప్రజెంటేషన్లో మన ఫ్రంట్ ఫేస్లో ఉన్న దాన్ని తీసుకొని మనం డెసిషన్ తీసుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి భగవంతుడు అన్నీ సరిపోయేలాగా, అన్నీ సాటిస్ఫై అయ్యేలాగా మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టుగా సాల్వ్ చేస్తాడు.
అది మనం అర్థం చేసుకోలేము. ప్రయత్నం చేసినా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకు అర్థం కూడా కాదు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇఫ్ సపోజ్ సింపుల్ అండి, ఒక హిస్టరీ ఉంది అనుకోండి. ఇప్పుడు ఒక కేసు హిస్టరీ ఉంది. ఓకే, జడ్జి ఏం చేస్తాడు? కేసు హిస్టరీ చదువుతాడు. ఒకప్పుడు ఏం జరిగింది, కొన్ని సంవత్సరాల కిందట ఏం జరిగింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఎండ్ అయిందని. ఓకే, మనకు ఓపిక ఉండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైతే ఓకే. ఈ సపోజ్ ఒక జీవుడి గురించి చెప్పడం మొదలెట్టామనుకోండి. ఇప్పుడు ఒక కోటి జన్మల గురించి నేను చెప్పడం మొదలెట్టాను అనుకోండి. మీకు ఈ కోటి జన్మల్లో ఏమేం చేశాడని మీకు వినే ఓపిక ఉందా అడుగుతున్నాను. ఇప్పుడు ఒక కోటి జన్మల్లో చెప్తాను ఏమేం చేశాడని. ఇప్పుడు ఇది ఇలా చేశాడు కాబట్టి ఇది అవుతుంది, ఇలా చేశాడు కాబట్టి ఇది జరిగింది. బాబు నువ్వు ఆపేయి నాయనా, నేను వెళ్ళిపోతానంట. అవునా? నా వల్ల కాదు, నాకు ఇంకా నా బుర్ర ఎక్స్ప్లోడ్ అయిపోతుంది ఇప్పుడు. అవునా? అవును ప్రభు. అంటే అది ఒక సూపర్ కంప్యూటర్ ఉందనుకోండి, అది ఎన్నో పెద్ద కంప్యూటర్కి ఓ చిన్న మొబైల్లో ఉండే కంప్యూటర్కి తేడా ఉంటుంది. అలా మనం ఏం చేస్తున్నాం అంటే మొబైల్లో ఉండే కంప్యూటర్ తోటి సూపర్ కంప్యూటర్ ఫంక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి అది ఎప్పటికీ అవ్వదు. మనం చెప్పలేము, అంతే. అది మనం తీర్పు చెప్పలేము. అంటే ఇప్పుడు కొంతమందిని భగవంతుడు ఇక్కడికి భగవద్భక్తుల్లాగా పంపించి మా లాంటి వాళ్ళు ఉద్ధరించడానికి పంపిస్తున్నారు అని భాగవతం ద్వారా విన్నాం ప్రభుజీ. వాళ్ళు వచ్చినప్పుడు అసంపూర్ణంగా వెళ్ళిపోతున్నప్పుడు మాలాంటి వాళ్ళకి బాధ వేస్తుంది. అంటే సపోజ్ అంటే అనాథ జగన్నాథ ప్రభు ఉన్నారు ప్రభుజీ, చాలా బాగా చెప్తున్నారు. ఇవంతా మనకు ఈ ఆన్లైన్ అంతా క్రియేట్ చేశారు. అది ఇంకా ఆయన చేసేది కూడా ఉంది కదా ప్రభుజీ, చాలా ఉదాహరణ చేసేది కూడా ఉంది కదా చేసేది ప్రభుజీ. ఉంది. అదే మనకు తెలియదు. ఆయన మనకి భగవంతుడు ఎవరైనా తీసుకెళ్ళాలంటే, భక్తుల్ని తీసుకెళ్ళాలంటే ఎందుకు తీసుకెళ్ళడానికి మనం చెప్పలేము. అది వాళ్ళ కర్మలను క్లియర్ చేయడానికి కూడా ఉంటుంది. అందులో వాళ్ళు చేసినటువంటి కర్మలు కంప్లీట్గా క్లియర్ చేయాలి కదా. సపోజ్ ఇప్పుడు మనకి కూర తాల్వారు ఉన్నారు, చాలా గొప్ప భక్తుడు కదా. సో ఆయన కళ్ళు పీకేస్తాడు చోళరాజు. పీకేసినప్పుడు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడు భగవంతుడు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాడు. ఏంటంటే నీకు ఇలా ఎందుకు జరిగిందంటే నేను భగవద్ ధామానికి తీసుకెళ్లాలని నేను డిసైడ్ చేశాను. నువ్వు భగవంతుడి ధామానికి నువ్వు రావాలి. నువ్వు రావాలంటే కొంచెం పెండింగ్ కర్మలు ఉండిపోయినాయి. ఈ కర్మలని క్లియర్ చేయాలి. కాబట్టి అది ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. అందరు భక్తుల కేసుల్లో, ఎన్నో భక్తుల కేసుల్లో ఇలా విన్నాం మనం స్టోరీస్లో. అంటే ఆ కర్మని క్లియర్ చేసేస్తాడు భగవంతుడు. క్లియర్ చేసేసి పర్మనెంట్గా భగవద్ధామాన్ని తీసుకెళ్తాడు. కంటి ముందు ఉండేదే మనం చూసి దాన్ని ఆలోచించకూడదు. ఓకే, లైఫ్ టైం సేవ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అనే అలా ఆలోచన కరెక్ట్ అన్న ప్రభుజీ. అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకా భక్తి కుటుంబంలో నెక్స్ట్ జన్మలో పుడతాం అనుకుంటా అని చెప్తున్నారు కదా ప్రభుజీ. అలా ఇప్పుడు ఇంకా చేసుకోవడం కోసం ఇంకా నా లైఫ్ టైం పెరగాలి అని కోరుకోవడం. అవును, అంటే మనకి అవును ఆఫ్ కోర్స్ మన ఆయుష్ ఎక్కువగా ఉండాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఇంకా బాగా ఆయుష్ కోరుకోవడంలో తప్పులేదు, అది ధర్మమే. ఆయుష్ కోరుకోవడం తప్పులేదు. కానీ నెక్స్ట్ జన్మలో ఇంకా బాగా చేస్తాననుకోవడం తప్పు. అది చేయకూడదు. ఎందుకంటే మనకి ప్రభుపాదుల వారు కూడా చాలాసార్లు చెప్పారు ఏంటంటే ఇంకొక జన్మ అనే క్వశ్చన్ ఎంటర్టైన్ చేయకూడదు మనం భక్తుల. నేను ఈ జన్మకే భగవద్ధామానికి వెళ్తానని 100% డిసైడ్ అయ్యి చేయాలి భక్తిని. అలా ఉండాలి. ఎంతో మంది తెలుసుకుంటే కానీ ఎవరో ఒకరు వెళ్తారు భగవద్ధామ అనేది కృష్ణ భగవాన్ చెప్పారు కదా. అలాంటప్పుడు అందులో ఉన్నాం కదా ప్రభుజీ. అందరూ వెళ్ళవచ్చు, అందరికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుపాద అంటారు ఎందుకు వెళ్ళలేరు అంటున్నారు ప్రభుపాద, మీరు వెళ్ళాలంతే అని. సో అంటే మన గురువులు ఇచ్చిన ఆదేశం ఏంటంటే అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు మన ఆలోచన. ఏంటంటే ఈ జన్మ కాకపోతే ఇంకొకటి అనే క్వశ్చనే లేదు. 100% ఇక్కడే ఎఫర్ట్ పెట్టాలి. ఈ జన్మలో 100% ఎఫర్ట్ పెట్టాలి. 100% ఎఫర్ట్ పెట్టి ఈ జన్మకే నేను ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తాననే విధంగానే ఎఫర్ట్ పెట్టాలి. ఓకేనా? హరే కృష్ణ. ఎప్పుడు అట్లా అనుకోకూడదు. ఓకే నెక్స్ట్ జన్మలో నేను ట్రై చేస్తాను ఇంకా మంచిగానే, అస్సలు ఎప్పుడు అలాంటి ఛాన్సే ఇవ్వకూడదు. భక్తులు ప్రభు గారు క్లాస్ లో చెప్పారు ప్రభు, నేను 4-5 years బ్యాక్ విన్నాను. నేను కనుక అంటే నేను మళ్ళీ భక్తులుగానే పుట్టాలనుకుంటున్నాను, మళ్ళీ నాకు జన్మ రావాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను నెక్స్ట్ జన్మలో భక్తులుగా నేను తయారు చేయాలి, నాకు భగవద్ధామం కన్నా ఇక్కడ భక్తులు తయారు చేయడమే నాకు ఇది అన్నారు ప్రభుజీ. ఓకే 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 అంటే అది ఆలోచన బాగానే ఉంది, మైండ్ సెట్ బాగుంది. కానీ ఒకసారి నేను జయపతాక స్వామి గురు మహారాజ్కి లెటర్ రాశాను. నేను మీ ప్రతి జన్మకి కూడా నేను మీకు సేవ చేయాలనుకుంటున్నానంటే అది వెంటనే కరెక్షన్ చెప్పారు. ఏంటంటే జన్మలకి అన్నకు వీలు లేదు, ఇదే నీ లాస్ట్ జన్మ అవ్వాలి కంపల్సరీగా అని. ఓకే అలా చేయడానికి వీలేదు, అలా ఆలోచించకూడదని. ఎందుకంటే నేను ఒకసారి అలాగే ప్రభుపాదుల వారితో అన్నాను, జన్మలకి నేను ఈ సేవకుడిని అంటే
ఎందుకు అలాగా అన్నారు అని ప్రభుపాదుల వారు, ఎందుకు జన్మ జన్మలు అని. నువ్వు ఈ జన్మకి ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళాలి, వెళ్ళకపోతే మళ్ళీ గురువు నీ కోసం వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి గురువు కోసమైనా నువ్వు కంపల్సరీగా వెళ్ళాలి. నువ్వు మళ్ళీ ఇక్కడ కొంటే మళ్ళీ గురువు నిన్ను తీసుకెళ్ళడానికి రావాలి. ఓకే, వైల్ దట్ ఈస్ కరెక్టే. మీకు ఇచ్చారా ప్రభుజీ? మీకు ఆన్సర్ ఇచ్చారా? ఎస్ ఆన్సర్ ఇచ్చారు, చెప్పారు. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ, చాలా హరి బోల్ కంపల్సరీగా వెళ్ళాల్సిందే అన్నారు. అలాగా ఎంటర్టైన్ చేయాలి. వింటుంటేనే ఆనందంగా ఉంది ప్రభుజీ. అంటే ప్రభుజీ మరి ఇప్పుడు సత్యవతి మాతాజీ అడిగినట్టుగా ఒక మంచి వ్యక్తి పోయినప్పుడు మనకి ఇలా బాధ వేస్తుంది అంటే, ఆయన పోయినప్పుడు ఇప్పుడు అనాథ ప్రభుజీని చెప్పారు కాబట్టి అదే చెప్తున్నాను నేను కూడాను. ఇప్పుడు ఆయన అర్ధాంతరంగా అలా వెళ్ళిపోయారంటే ఆయన కర్మ అంతవరకు అయిపోయి భగవద్ధామానికి చేరటానికి భగవంతుడే ఆయనకు అంతవరకు ఆయుష్ ఇచ్చాడు అనుకోవాలా మనము. అవును, దానికి కారణం భగవంతుడే కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, యాదవులందరూ కూడా ఒకరికొకరు చంపుకున్నది భగవంతుడి కారణం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యక్షులందరినీ కూడా చంపడానికి కారణం కూడా యక్షులు, ఆ ధ్రువ మహారాజ్ తమ్ముడిని చంపడానికి కారణం భగవంతుడు అని చెప్పుకున్నాం. అభిమన్యు లాంటి గొప్ప భక్తులు కూడా చనిపోవడానికి కూడా భగవంతుడు అక్కడే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కొంతమంది చనిపోయారు, చాలా మంచి గొప్ప గొప్ప భక్తులు, అవునా, ఘటోద్గచుడు ఎట్సెట్రా. సో అయినా కూడా భగవంతుడు కారణమే. అన్నిటికీ భగవంతుడికి అన్నీ తెలుసు, అన్నీ జరుగుతాయి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటివి నడుస్తుంటాయి సంఘటనలు. అంటే ఆయనకు అంతవరకే భౌతిక ప్రపంచంలో ఆయన పనిచేసే కర్తవ్యం ఉంది కాబట్టి అంతవరకు పంపించేసి కర్మ చెయ్యాలని ఉంది. అనాథ జగన్నాథ్ ప్రభుజీ ఆన్లైన్ పెట్టాలి, చెయ్యాలి, మనందరినీ ఇలా భక్తిలో చేయాలని పంపించారు కృష్ణ పరమాత్మ. హరి బోల్ ప్రభుజీ. పని పూర్తి అయిపోతే వెళ్ళిపోతాం ఎవరమైనా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఇందాక మీరు ముద్ర ద్వారా చూపించింది చాలా బాగుంది ప్రభుజీ. ఏంటంటే మనసులో ఉండిపోద్ది ప్రభుజీ, భగవంతుడి కరుణ ఉండాలి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రాక్టికల్ గా చాలా బాగుంది ప్రభుజీ. అది చూపించి మీరు చెప్పింది ముద్ర ద్వారా మన ప్రయత్నం చేస్తే భగవంతుడి కరుణ కూడా ఉంటుంది. ప్రయత్నం చెయ్యాలి, ఆయన కరుణ ఉండాలి అని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలండి. మనము పైకి ఎగదగాలేము, మనం ఇక్కడే ఉండి భూమి మీదే ఉండి ఆయన ప్రార్థిస్తే భగవంతుడే మన కోసం కిందికి వంగి మనల్ని చేర్చుకుంటారు. చాలా బాగుంది ప్రభుజీ, సూపర్ గా ఉంది. అలా చూపించారు ప్రభుజీ, నిజంగా చాలా బాగుంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. యాక్చువల్లీ మనం అనుకుంటాం భక్తులు చనిపోయినప్పుడు అరే ఎందుకు చనిపోయారని. మనకి మన గురు మహారాజ్ గారు, యాక్చువల్లీ జయపతాక మహారాజ్ గారు స్పష్టంగా చెప్పారు, అనాది జగన్నాథ్ ప్రభు భగవంతుడి ధామానికి వెళ్ళాలని చెప్పారని డిక్లేర్ చేశారు. అదే చాలా రేర్ గా డిక్లేర్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఎవరైనా భక్తులు చనిపోయినప్పుడు వీళ్ళు అడుగుతారు అందరు, గురు మహారాజ్ ఎక్కడికి వెళ్ళారు, ఈ భక్తులు ఎక్కడికి వెళ్ళారు. ఆయన భక్తుల కుటుంబంలో మళ్ళీ పుడతాడని చెప్తారు జనరల్గా. ఓకే, బాగా భక్తి చేశాడు, మళ్ళీ భక్తుల కుటుంబంలో పుడతాడు. కానీ అనాది ప్రభు విషయంలో మాత్రం ఈయన భగవంతుడి ధామానికి వెళ్ళాడని చాలా సార్లు చెప్పారు. గురువు గారికి తెలుస్తుంది అనమాట. అంటే మనం ఏ కాన్షియస్నెస్ లో శరీరం వదిలిపెట్టామని, ఆఖరి మూమెంట్ వరకు కూడా ఆయన సేవలోనే ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ఐడిసి కోర్స్ చెప్పాడు. ఐడిసి కోర్స్ చెప్పి చూడండి, ఆయన ఆ రోజు ఐడిసి కోర్స్ చెప్పాడండి 2 రోజులు, చాలా అలసిపోయి ఉన్నాడు. అండ్ దెన్ తర్వాత ఆయన ప్రసాదము ఆయన కోసం అని ప్యాకెట్ ఇచ్చారు, ప్రసాదం ప్యాకెట్. మీరు ప్రసాదం తీసుకొని పొద్దు నుంచి క్లాస్ చెప్పారు, అలసిపోయారు, ఆకలేస్తుంది తీసుకోండి అంటే, లేదు ఇది నాకు కాదు, నేను తీసుకోను. నేను ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడి యొక్క మామగారు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు, నేను ఆయన క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, నేను ఆయన్ని కలిసి ఆయనకి నరసింహస్వామి ఫోటో ఇచ్చి ఈ ప్రసాదాన్ని ఆయనకి ఇస్తాను అని చెప్పి ఎక్కడి నుంచో ఎక్కడి వరకో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు వానలో. ఎప్పుడు ఎప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు కారులో వెళ్ళేవారు, ఎప్పుడు కారు. నేను చూశాను, ఆయన ఇంట్లో ఉండేవాడిని నేను. అయితే అప్పుడు ఆయన పూలు కొనాలన్నా కూడా కారులో వెళ్ళి తీసుకొస్తారు. నాకే ఆశ్చర్యంగా అనిపించేది, నవ్వు కూడా వచ్చేది చాలాసార్లు. అంటే పక్కింటి, మనం ఇప్పుడు పక్కింటి దుకాణానికి వెళ్ళాలంటే మీరు ఎలా వెళ్తారండి? నడుచుకుంటూ బైక్ మీద వెళ్తారు. ఆయన కారు తీస్తారు పెద్దానికి, ఓకే, కార్లు వెళ్ళేది వస్తారు. అలాంటిది ఎప్పుడు కార్లు తిరిగి ఆయన కారు రిపేర్కి వచ్చింది ఆ సమయానికి ఎగ్జాక్ట్. అసలు ఎప్పుడు అలాంటి సంఘటన జరగలే. కారు రిపేర్కి రావడం, అదే టైం కానీ కారు ఉండకపోవడం, ఆ బైక్ అలా ఉండడం, ఆ వాన పడడం, అంతా కూడా ఇదంతా ఆలోచిస్తే ఖచ్చితంగా భగవంతుడి ప్రణాళికనే అని క్లియర్గా తెలుస్తుంది. భగవంతుడి ప్రణాళికనే. అది మనకి చూడడానికి చాలా భయంకరంగా అనిపించవచ్చు,
ఆ విధంగా ఏర్పాటు చేశారు హరే ప్రభు ఆయన. కృష్ణ విధంగా ఏర్పాటు ప్రభుజీ, చేశారు. ప్రభుజీ హరే కృష్ణ అలాంటి ప్రభుజీ, భక్తుడికి చిన్న డౌట్ అండి. మంచి సాగు ఇవ్వచ్చు కదా అట్లా. మరి చావులో మంచి చెడు అనేది రోడ్డు మీద మంచి అలా చావు అనేది అదే చెప్తాం మీకు చూడండి. అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బాధాకరం కదా కాదు ప్రభు. కాదు మాది కృష్ణ ప్రభుజీ. హాస్పిటల్ లో ఉన్నప్పుడు మేము పెయింట్ ప్రభు వాళ్ళు ఇది బాడీ తీసుకొచ్చిన పెయింట్ ప్రభు ఎక్కడ ఒక గాయం కూడా లేదు ప్రభు. నిజంగాను ఎట్లుండ్రి అంటే అట్లే ఉండ్రు ప్రభు. యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళకి ఏమీ అయ్యింది ప్రభు. అయితే ఓకే, నేను ఒక విషయం చెప్తా వినండి. మంచి చావు చెడ్డ చావు అని మనం నిర్ణయించలేం. మంచి చావు అంటే ఇది చాలా భౌతికమైన ఆలోచన. మంచి చావు అంటే ఏమీ లేకుండా, ఎటువంటి లేకుండా అలా అనాయాసంగా ఉఫ్ అని పోతే మంచి చావు అని, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయితే చెడ్డ చావు అని. అసలు మంచి చావు చెడ్డ చావు అంటే, మంచి చావు అంటే భగవంతుడి ధామానికి వెళ్ళినదే మంచి చావు. అసలు చావే కాదు అది. భగవంతుడి ధామానికి వెళ్ళడం అనేది చావే కాదు, అవునా? అదే కానీ ఇవి ఎలా చేస్తే ఎలా చేస్తే ఏంటి, చివరికి మళ్ళా పుట్టేటువంటి ప్రపంచంలో చాలా రెస్పెక్ట్ తోడు చచ్చినా, రెస్పెక్ట్ లేకుండా చచ్చినా ఒకటే. యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా మంచి చావు అంట నేను చెప్పాలంటే. మేము ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఇప్పుడు యుద్ధ రంగంలో ఒక సైనికుడు చనిపోవడం అనేది మంచి చావు. అంతే ఒక బెడ్ మీద కూర్చొని ఇట్టా చచ్చిపోయాడు అనుకోండి ఒక సైనికుడు, అది చెడ్డ చావు. అది చాలా చెత్త చావు ఒక సైనికుడికి, అవునా కదా? యుద్ధంలో ఉండాలి, యుద్ధంలో చావాలి. అవును, అదే మన గురు మహారాజ్ కూడా దేహం బాధపడకుండా వెళ్ళిపోవడం. గురు మహారాజ్ ఏమి బాధపడకుండా అందరిని చూస్తే అయ్యో 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 అంటే ఏడుతో బెడ్ మీద చావడం అనేది చావే కాదు, దరిద్రం అది. అలాగే చావలేదు భీష్ముడు. అందుకనే అన్నాడు, ఈ బాణాలన్నీ తీసేసి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తామంటే చెయ్యి తీయద్దు బాణాలని, నేను ఇక్కడే ఉంటా, యుద్ధ రంగంలోనే చనిపోవాలని. హరే కృష్ణ ప్రభుజీ. అదే విధంగా చెప్పేది ఏంటంటే ఆయన డ్యూటీలో చనిపోయాడు, అది చెప్పేది. ఆయన బాగా భక్తి చేస్తున్నాడు. మనం అలా ఆలోచించాలి. అయితే మీరు అలా ఆలోచించాలి, మీరు చాలా భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ అండి. మనం అంటే భక్తి చేసే శిష్యులు ఎలాగా చనిపోయినా గురువు గారికి ఎక్కడికి చేరారనేది తెలుస్తుందా ప్రభుజీ? గురువుకి తెలుస్తుంది. అదే 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 డౌట్, ఇందాక మీరు అన్నారని డౌట్ వచ్చింది. తెలుస్తుందా ప్రభుజీ? గురువు గారు అయ్యారు. ఓకే ఓకే ప్రభుజీ మీరు అన్నట్టుగా సర్వకారణ కారణుడు కృష్ణ భగవానుడు, అన్ని అవతారాలకు అవతారుడు. ఆయనే ఒక లీల చేసి తను అవతారం చాలించారు. ఒక చిన్న జరతోటి, ఒక చిన్న బాణంతోటి వేయించుకొని. సో మనలాంటి మానవులకి ఏ విధంగా మరణం వచ్చిన భక్తులుగా ఉండి మనం మరణించామా, లేకపోతే అభక్తులుగా ఉండి మరణించామా అనేది కన్సిడర్ చేయాలి అనేది చాలా అద్భుతమైన. అది కూడా మంచి పాయింట్ చెప్పారు మాతాజీ. గుడ్. అవును, అలా చూస్తే కృష్ణ భగవానుడు ఏం చనిపోయాడు? ఆయనకు అవసరమా? అదే ఆయన ఎవరో వచ్చి ఇలా బాణం వేసాడు, కాలి తగిలింది, రక్తం గారిపోయింది, చనిపోయింది అంటే అసలు ఏమైనా మీనింగ్ ఉందా దానికి? మనం ఎలా చూస్తాం? సో నిజంగా ఇలా యోగి కింద కూర్చొని బ్రహ్మరంధ్రం నుంచి ఇట్లా వదిలిపెడితే అబ్బా అదేంత అద్భుతం అని కదా మన ప్రకారం కదా. కృష్ణుడు అలా చనిపోయాడు అంటే దాని నుంచి మనకు చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన దేవాది దేవుడు, ఆయన దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన దివ్యమైన స్థితి, ఆయన శరీరం సచ్చిదానంద విగ్రహం, భగవంతుడి లీల అది. రైట్. సో పాయింట్ ఏంటంటే చెప్పండి. యాక్సిడెంట్ లో చనిపోయారా ప్రభు? ఎవరు గురించి ఇప్పుడు చనిపోయిన అతను యాక్సిడెంట్? అవును, ఆయన యాక్సిడెంట్ చనిపోయారు. అవును, యాక్సిడెంట్ చనిపోయారు. ఆయన గురువు సేవలో ఉన్నారు, అది ఇంపార్టెంట్ పాయింట్. మీరు గురువు యొక్క సేవ, గురువు గారి ఆజ్ఞ. ఆయన గురువు మన జయపతాక్ మహారాజ్ ఏం చెప్పారంటే కేర్ తీసుకోండి, డివోటీ కేర్. డివోటీ కేర్ అంటే భక్తుల యొక్క కేర్ చేయడం. అంటే భక్తులు అందరూ బాగున్నారా లేదా, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే రెస్పాండ్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం. దానికి గురు మహారాజ్ ఇచ్చిన అది ఇన్స్ట్రక్షన్. అది అంటే భక్తులని కేర్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్. అయితే ఆయన ఎలా ఆలోచించాడు? ఈ ప్రసాదం ప్యాకెట్ నేను తినొచ్చు, ఆయన తినొచ్చు. ఆయన తినకుండా ఆయన ఏమనుకున్నాడు? ఆయన భక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామగారు క్రిటికల్గా ఉన్నారు, వాళ్ళకి కేర్ చేయాలి అనే ఆలోచనతో ఆయన వెళ్ళాడు. అది డ్యూటీ అంటే, దాన్ని డ్యూటీ అంటారు, అవునా? అందజేశాడు ఆయన, అందజేసి ఇచ్చి మాట్లాడి బయలుదేరి వచ్చాడు. అదే ఆయన చేయాల్సిన పని ఫుల్ఫిల్ చేశారు, చేయాల్సిన పనిని పూర్తిగా చేశాడు, పూర్తి చేసేసారు. అది మనం నేర్చుకోవాల్సింది, అందులో నేర్చుకోవాల్సింది అదే అనమాట.
మనం ఏంటంటే అదే మన గురు సేవలో ఉన్నాడు ఆయన. అదే మనం ఇప్పుడు సపోజ్ మనం కూడా ఏవో పనులు చేసుకుంటూ ఉంటాం, ఆయన ఏదో భౌతికమైన పని చేయడానికి వెళ్ళా. నెక్స్ట్ డే నాడు పొద్దున ఆయన మంగళాతి ఆయన స్టార్ట్ చేసినటువంటి శ్రీవాస్ సంఘం ఏదైతే ఉందో అది కొంచెం ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఓనర్స్ ఇది కొంచెం ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చే తర్వాత వాళ్ళంతా క్లియర్ అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ డే నాడు స్టార్ట్ చేస్తున్నాం సెంటర్, మంగళాతికి నేను వెళ్ళాలి అని అందరూ ఆపారు. రాత్రి వద్దు ఇక్కడే ఉండండి అని చెప్తే ఆయన వెళ్ళాలి. అయితే ఆయన నెక్స్ట్ డే నాడు మంగళారతి లేదు అయితే చాలా మంది చెప్పారు. సుభావ ముకుంద ప్రభా అని ఉన్నారన్నమాట. ఆయన లాస్ట్ మాట్లాడాడు. ఆయనే మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఆయన నువ్వు రాత్రి చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు వాన పడుతోంది, మా ఇంటికి వచ్చేసాయి, ఇక్కడ దగ్గర ఉంది కదా, ఇంటికి వచ్చేసాయి, పద వెళ్దామని. అంటే లేదు రేపు పొద్దున నేను మంగళహారతి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, అక్కడ మా సెంటర్లో మళ్ళీ సెంటర్ రీఓపెన్ అయింది. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి స్టాప్ చేశారు. రేపు పొద్దున మంగళహారతికి నేను వెళ్ళాలి అని ఆయన ఆ కాన్షియస్నెస్ చూసారు. ఆయన అంటే 100% కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నారు. మీకు అర్థమవుతుందా లేదా? 100% కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నారు. అది ఇంపార్టెంట్. కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నవాడు జీవోవా అదేదో ఉంది కదా, ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఒక భక్తుడు చనిపోయినా బతుకున్నా ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే బతుకుంటే భగవంతుడు ధ్యానం ఇక్కడ చేస్తాడు, చనిపోతే భగవంతుడు ధామానికి వెళ్తాడు. ఎలా అవును, ఒకటే మనకు వచ్చిన నష్టం ఏంటంటే ఆయన సాంగత్యం పోయిందనేటువంటి బాధ మనకి. కానీ భగవంతుడు ధామానికి వెళ్ళారా ప్రభుజీ? అలా ఆయన కాన్షియస్ లో పోయారు కదా, అర్థం కాలే. ఇప్పుడు భగవంతుని కాన్షియస్ లో అంటే రేపొద్దున మంగళహారతి చేయాలి అనేది ఆయన. అవును, ఆయన ఆ కాన్షియస్నెస్ లో ఉన్నారు. రేపొద్దున నేను మంగళహారతి చేయాలి అనే కాన్షియస్నెస్ లో ఉన్నారు ఆయన. నేను రేపు పొద్దున మంగళహారతి సెంటర్ ఓపెన్ చేయాలి, సెంటర్ చాలా రోజుల తర్వాత బంద్ చేశారు, సెంటర్ని ఓపెన్ చేస్తున్నారు, రేపు పొద్దున అందరు భక్తులు వస్తున్నారు, రేపు పొద్దున మంగళహారతి చేయాలి అనే కాన్షియస్నెస్ లో ఉన్నారు ఆయన. ఓకే, ఇప్పుడు మామూలుగా నాదొక క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు భౌతికంగా మామూలుగా కొంతమంది ఏమో ఎవరితోనూ చేయించుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి అలా పోయారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో యాక్సిడెంట్ అయ్యి ఊరి పోసుకుని అలా నీళ్ళల్లో దూకి అలా బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది ఏది సంబంధం లేని విషయం. మనం భక్తి చేస్తేనే మనం ధామానికి వెళ్తాము. వాళ్ళు ఇలా ఎవరితోనూ ఏమి చేయించుకోకుండా కూడా వెళ్ళే వాళ్ళు ఏమైనా భగవంతుని ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఉండదు. వాళ్ళకి ఇప్పుడు అయితే ఉండదు, మరి ఈ జన్మకైతే ఉండదు, ఈ జన్మకైతే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి జన్మ వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్ గా, అంతే కదా. వాళ్ళకైతే అవకాశం లేదు మాతాజీ, కష్టం. మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవకాశం వెంటనే అయితే ఉండదు. తర్వాత మేబీ సపోజ్ భక్తులు వాళ్ళకి ప్రార్థన చేసో లేకపోతే వాళ్ళ పట్ల మనం సపోజ్ చనిపోయినటువంటి వాళ్ళ శరీరం పైన భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి నిర్మాల్యం ఉంటుంది కదా, పూల మాల వేయడం కానీ, తులసి స్టిక్స్ వేయడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ అస్థికల్ని గంగా నదిలో యమునా నదిలో అలాగా కలపడం వల్ల కానీ వాళ్ళకి మంచి అవకాశం దొరుకుతుంది వచ్చే జన్మ. ధామానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలా చేసినట్లయితే అవకాశం కూడా ఉంటుంది, అలా చేస్తే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. వాళ్ళ పేరు మీద మనం భాగవతాన్ని కానీ ఇచ్చామనుకోండి, అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ పేరు మీద మనం ఏకాదశి చేయడం కానీ, వాళ్ళ పేరు మీద మనం భోజనం పెట్టడం కానీ, భాగవతాన్ని కానీ మనం ఇచ్చామనుకోండి దాని కింద, అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పోయిన వాళ్ళ పేరు మీద. పోయిన వాళ్ళ పేరు మీద. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ధన్యవాదాలు ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. మీరు అన్నట్లుగా మనకున్న ఈ పరిమిత ఇంద్రియాలతో ఆయన చేసే ప్రతి లీలల్ని, ప్రతి కర్మల్ని మన కోసం ఏవైతే జననం, పుట్టడం, మరణించడం అన్ని ఇలా చనిపోయారు, వీళ్ళు ఇలా ఈ కారణం వల్ల చనిపోయారు, ఇది ఎంత ఘోరమైన చావు, ఇది మంచి చావాలని మనం భౌతికంగా ఆలోచిస్తున్నాం. కానీ అసలు దానికి ఇంకొక వర్షంలో ఆయన యొక్క కోణంలో అది మనకు తెలియట్లా. సో మీరు చెప్పినట్టుగా సర్వ కారణాలకి ఆయన కారణము కాబట్టి మనము ఆయన పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది మన వల్ల సంభవం కాదనేది మాత్రం ఇవన్నీ వింటుంటే మాత్రం అర్థమవుతుంది ప్రభుజీ. మనం మన భౌతిక కోణంలో అబ్బాయి ఇది వీళ్ళు ఇలా ఎందుకు అయింది, ఇది ఎలా ఎందుకని అనుకుంటాం. కానీ అది ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే దానికి ఇంకొక వర్షన్లో ఉంది, దానికి రీజన్ అనేది. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే మీరు చెప్తుంటే మేము ప్రతిదీ చెబుతుంటే అనలైజ్ అవుతుంది ప్రభుజీ, తెలుసుకోగలుగుతున్నాం. సో మన ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా ఆలోచిస్తున్నాం, కానీ దీనికి ఇంకో వర్షంలో కరెక్ట్ ఆన్సర్ ఉంది అనేది
ఈ భాగవతం మీరు ఏదైతే చెప్తున్నారో ప్రతిరోజు ప్రతి వారం అది దానివల్ల మాకు అర్థమవుతుంది ప్రభుజీ. ఎస్ మాధవ్, మనం ఏం కోరుకోవాలంటే ఎవరైనా కూడా ఒక సైనికుడు ఏం కోరుకుంటాడంటే యుద్ధంలో చనిపోవాలని కోరుకుంటాడు. ఒక మంచి సైనికుడు. ఒక చెత్త సైనికుడు అయితే ఏం కోరుకుంటాడంటే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత చనిపోవాలని కోరుకుంటాడు. సో అలాగే ఒక ఒక గొప్ప ఎంతో మంది ఉన్నారండి అలా గొప్ప గొప్ప వాళ్ళు. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్, కొంతమంది తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, కామరాజా, ఆయన పేరు గుర్తురాట్లు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆఫీస్లోనే చనిపోయాడు. ఆయన ఆఫీస్లో ఆయన వర్క్ చేస్తూ చనిపోయాడు. అంటే ఆయన లాస్ట్ వరకు ఆయన డ్యూటీ చేస్తున్నాడు కదా. కానీ ఆ డ్యూటీని గనక భగవంతుని నిమిత్తంగా అట్లా చేస్తే అది మంచి. భౌతికంగా ఆయన చెప్తున్నా, జనరల్గా చెప్తున్నాను, డ్యూటీలో చనిపోవడం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన చెప్తున్నారు, ఎవరో ఏదో స్పీచ్ చెప్తున్నారు, ఆయన డ్యూటీ, ఆయన ఎడ్యుకేటర్, ఆయన ఎడ్యుకేషన్ చెప్తున్నాడు, నలుగురికి ఇన్స్పిరేషన్, డ్యూటీలో చనిపోయాడు. ఆయన ఇంట్లో కూర్చొని ఊరికైనా కూర్చొని ఉండొచ్చు. అలాగే మనం భక్తులము, మన ఆధ్యాత్మికమైన భగవంతుడు లోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం కాబట్టి మనం సేవలో చనిపోవాలని కోరుకోవాలి. భగవంతుడి సేవలో ఉన్నప్పుడు, భగవంతుడి ధ్యానం చేస్తూ, భగవంతుడి కాన్షియస్నెస్లో, అంటే మనం గురువు సేవలో మనం మన శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకోవాలి. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు అదే అనిపించింది మీరు చెప్తున్న దాన్ని బట్టి. మనం క్లాస్ చెప్తున్నావు, వింటున్నావు, భగవంతుడికి హారతి చేస్తున్నావు, లేకపోతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు, ఏదో ఒక విధంగా దేవాలయంకి వెళ్తున్నావు, ఏదో ఒక విధంగా భగవంతుడి సేవలో ఉండి చనిపోవాలి అని కోరుకోవాలి మనం. ఎస్ అలా చనిపోయినట్టయితే అది అప్పుడు అది మంచి చావు నిజంగా. అప్పుడు మనం భగవంతుడి ధామానికి కంపల్సరీ వెళ్ళిపోతాం కదా అలా చేసినట్టు. చాలా ఎగ్జాంపుల్స్, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. భక్తిచారు స్వామి మహారాజు ఉన్నారు. అది అప్పట్లో కోవిడ్ ఉందండి, కోవిడ్ ఉంది. భక్తిచారు స్వామి మహారాజు కోవిడ్ ఉంటే ఆయన ఏమన్నారంటే, ఆయన 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 డివోటీస్ అందరూ, ఆయన డిసైపుల్స్, భక్తిచారు స్వామి మహారాజ్ డిసైపుల్స్ అందరూ అమెరికాలో చాలామంది ఫుడ్ డిస్ట్రిబ్యూషను, ప్రీచింగ్ అన్నీ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన నేను అమెరికాకి వెళ్తా అన్నారు. అయితే అందరూ వద్దు మహారాజ్ మీరు వెళ్ళకండి అన్నారు, కరోనా చాలా డేంజరస్గా ఉంది వెళ్ళకండి అని. అప్పుడు ఆయన లాస్ట్ లెక్చర్ కూడా ఉందండి. ఆయన చెప్తారన్నమాట, నేను ఎందుకు వెళ్ళకూడదు అనమాట. ఆయన లెక్చర్ కూడా ఉంది, అంటే నేను వెళ్తాను, ప్రభుపాద్ ఇదా మనకు నేర్పించింది అని. ప్రభుపాద్ గారు మనకి ఏం నేర్పించారు? ప్రభుపాద్ మనకి కంటి ముందు చూపించారు, ఎలా శరీరం విడిచిపెట్టాలో ఆయన చేసి చూపించారని, ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చూశారు. నేను చూశాను నా కళ్ళ ముందని ఆయన ఎలా విడిచిపెట్టారు శరీరాన్ని అని. సో కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు అనమాట. ఆయన వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక లెక్చర్ ఇస్తాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయన కోవిడ్ వస్తుంది, కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటలైజ్ అవుతారు, చనిపోతారు. అప్పుడు మన గురు మహారాజ్ చెప్పారన్నమాట, నేను అంతా కూడా విన్నాను క్లాసు. భక్తిచారు స్వామి మహారాజ్ ఆయనకు ఉన్న ఒక మూడు, ఆయన ఏ మూడ్లో ఆయన వెళ్ళాడు తను ప్రచారం చేయడానికి, అవునా, ఆ ప్రచారం చేయడానికి ఆ మూడ్లో ఆయన వెళ్ళాడు. ఆయన ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళాడని చెప్పాడు. హరిబోల్ ప్రభుజీ. కృష్ణ. సో ఇది చాలా విషయాలు అన్నమాట. ప్రభుజీ, మరణం అనేది వస్తే అది ఏ విధంగా రావచ్చు, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. దానికి ఒక రీజన్ అనే ఉండదు, ఏ రూపంలోనే వస్తుంది చావు అనేది. సో తను అసలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెళ్ళారనేది చాలా అద్భుతం ప్రభుజీ. అందుకే భక్తులు మరణానికి భయపడరు అని చెప్పారు. భక్తులకి భయమైనది లేదు, శుద్ధ భక్తులకు భయం ఉండదు అనేది కూడా ఫస్ట్ పాయింట్ అదే విన్నప్పుడు. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది ప్రభుజీ. మామూలుగా మన ఈ జీవితంలో ఏమంటే, ఇప్పుడు భర్త చనిపోతాడు, భర్త చనిపోయిన వెంటనే మళ్ళీ మామగారు చనిపోయారు, పోనీలే ఎలోకలా పిల్లల్ని పెట్టుకొని పెంచుకొని బతికేద్దాంలే అని చెప్పేసి ఏదో ఒక ఆ భర్త చేసే పనిని కంటిన్యూ చేస్తుంటే, దాంట్లో కూడా ఆ అమ్మాయికి ఏమంటే, ఇప్పుడు మొన్న వేరే ఆ మనిషిని తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చి మనిషిని తెచ్చింది, మరుసటి రోజు ఆ మనిషికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ఇలా ఒక దెబ్బ మీద దెబ్బ, ఒకటని కాదు, అట్లా దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే స్వామి మీద ఆ చేసే సేవను కూడా, ఇంకా నాకు స్వామి ఇలా చేస్తా అంటే తన కర్మ వల్ల అలా జరుగుతుందని ఇప్పుడు మనకి ఇది వినటం వల్ల మనకి తెలుస్తుంది ప్రభుజీ. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఓదార్చాలన్నా కూడా ఓదార్చడానికి అక్కడికి వెళ్ళిన ఆ అమ్మాయి చెప్పలేకపోతున్నాను ప్రభుజీ. అసలు నేను ఇవాళ ఈ రికార్డు మీరు గనక పర్సనల్ గా నాకు పెట్టినా కూడా నేను ఆ రికార్డు అమ్మాయికి పెట్టాలి. మీరు చెప్పిన ఫస్ట్ పోయంలో చెప్పారు కదా, ఫస్ట్ అదే శ్లోకంలో ఫస్ట్ సెకండ్ శ్లోకంలో వచ్చింది, అది సేమ్ తనకి జరిగింది. మీరు చెప్పింది సేమ్ నాకు ఒకటి అని అనిపించింది ప్రభుజీ. కొంచెం నాకు ఈ రికార్డ్ షేర్ చేస్తే ఆ అమ్మాయిని మనం కృష్ణ భక్తిలోకి తీసుకురాగలమేమోనని ఆశ కలిగి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభుజీ.
ఓకే మదర్, నాకు మీ నెంబర్ తెలియదు కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి.